హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అంధకారంలో నవల 14వ భాగం. రాత్రి 11 దాటింది. అమావాస్య రోజులు. వీధిలో కూడా సందడి తగ్గింది. తలుపులన్నీ వేసుకుని రాజేశ్వరి రాఘవరావు కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. మనిషి కొంచెం ఒళ్ళు చేసింది, రంగు తేలింది, ఆరోగ్యంగా కనిపిస్తోంది. మొహంలో మాత్రం విచారం పొడా చూపుతోంది. మంచం మీద కూర్చొని వీధిలో వినబడే చప్పుడు కోసం మనసు పెట్టి వింటోంది. రాజేశ్వరికి పెళ్ళై 7-8 నెలలయింది. అప్పటినుంచి తలుచుకుంటే జరిగిన విషయాలెలా ఆలోచిస్తే రాజేశ్వరికెంత దిగులు కలిగినా రాఘవరావు మీద ఎప్పుడూ కోపం రాలేదు. దుర్గా, మంగమ్మ అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. మంగమ్మ వచ్చినప్పుడల్లా రాజేశ్వరి బతిమాలితే 2 రోజులుండి మరీ వెళ్ళేది. వాళ్ళిద్దరూ రావడం రాఘవరావుకి నచ్చదు. 2-3 సార్లు చూసి రాజేశ్వరికి చెప్పాడు, అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటే ఏం బాగుంటుంది, రావద్దని చెప్పు అన్నాడు. రాజేశ్వరి తెల్లబోయి ఊరుకుంది. అలాంటి వాళ్ళు అన్నమాట ఆమెకు అస్తమానం జ్ఞాపకం వచ్చి రాఘవరావు మొహం చూడలేనంత సిగ్గు కలిగించింది. కానీ దుర్గా వచ్చి సరదాగా కబుర్లు చెబుతున్నా, మంగమ్మ వచ్చి కష్టసుఖాలు అడుగుతున్నా వాళ్ళని రావద్దని ఎలా చెప్పాలో రాజేశ్వరికి అర్థమయ్యేది కాదు. వాళ్ళు వస్తే ఏం పోతుంది అని తనలో తను విచారించింది. ఒకసారి రాఘవరావు వచ్చేటప్పటికి దుర్గా రాజేశ్వరితో పకపకా నవ్వుతూ మాట్లాడుతుంది. అతని మనసు ఉడికిపోయింది. అక్కడి కబుర్లన్నీ తీసుకొచ్చి రాజేశ్వరికి చెప్తే ఎంతైనా 10 మంది మగవాళ్లతో పరిచయం ఉన్న మనిషి కాబట్టి రాజేశ్వరి బుద్ధి వాళ్ళందరి మీదకి పోతుందేమోనని అతని అనుమానం. రుసరుసలాడుతూ బయటికి వెళ్ళాడు. దాన్ని రావద్దని చెప్పలేదు అన్నాడు రాత్రి. అలా చెప్తే పాపం అదేమన్నా అనుకుంటుందేమోనండి అంది రాజేశ్వరి అతనికి ఆ మాత్రం ఎదురు చెప్తున్నందుకు భయపడుతూ. ఏమనుకుంటుంది? అనుకోని సంసారం చేసుకునేదానికి, సానిపని చేసుకునేదానికి మొహమాటాలేమిటి? ఇలా అయితే నాతో కుదరదు అని కేకలేశాడు. రాజేశ్వరి చాలా చిన్నబుచ్చుకుంది. దుర్గా ఎప్పుడూ రాకూడదని దేవుడికి మొక్కుకుంది. 4 రోజుల్లో మంగమ్మ వచ్చింది. రాజేశ్వరి జడుస్తూనే లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది. భోజనం పెట్టి మర్యాదలు చేసింది. సాయంత్రం నుంచి వెళ్ళిపోతుందేమో అనుకుంది గాని మంగమ్మ వెళ్ళే ప్రయత్నంలో లేదు. వెళ్ళిపో మంగమ్మ అని చెప్పటానికి నోరు రాలేదు రాజేశ్వరికి. రాఘవరావు వచ్చే వేళయింది. తత్తరపడి తిరుగుతోంది. మంగమ్మ అనకాపల్లిలో ఉన్న కూతురు కబుర్లు చెప్తూ కూర్చుంది. వచ్చిన దగ్గర్నుంచి దాన్ని మొగుడు నానా బాధలు పెడుతున్నాడట, తీసుకొచ్చేసి వృత్తిలో పడేద్దామా అనుకుంటుందట మంగమ్మ. అలాంటి పని చెయ్యకు మంగమ్మ, భర్త అన్న తర్వాత ఏమీ అనకుండా ఉంటాడా? ఓర్చుకున్న గొడ్డుకే తేటనీరు. కొన్నాళ్లకి వాళ్లే సుఖంగా ఉంటారు అని నచ్చజెప్పింది రాజేశ్వరి. మంగమ్మ మాట్లాడి మాట్లాడి నిద్రపోయింది. రాఘవరావు వచ్చి చాప మీద నిద్రపోతున్న మంగమ్మని చూసి విసురుగా గదిలోకి పోయాడు. రాజేశ్వరి జడుస్తూ వెళ్ళి కాఫీ ఇచ్చింది. గ్లాస్ అందుకొని భళ్ళున గోడకేసి కొట్టాడు. ఈ చాకిరీలన్నీ నాకెందుకు? నీకిష్టమైన వాళ్లకే చెయ్యి. ఇది నీ ఇల్లులా ఉంది గాని నా ఇల్లులా లేదు. నా మాట నువ్వు వినక్కర్లేదు అని పెద్ద పెద్దగా కేకలేశాడు. రాజేశ్వరి నోట మాట లేకుండా నిలబడిపోయింది. మంగమ్మ తుల్లిపడి లేచింది కేకలు విని. రాఘవరావు గదిలో నుంచి కోపంగా బయటికి వస్తూ లేచి కూర్చున్న మంగమ్మని చూచి వెటకారంగా, ఇది సంసార్ల ఇల్లు, సానికొంప కాదు. కాస్త 10 మందిలో పరువుగా బతుకుతున్నాం. మీ దయవల్ల మమ్మల్ని నవ్వుల పాలు చేయకండి అనేసి వీధిలోకెళ్ళిపోయాడు. మంగమ్మ ఆశ్చర్యపడి తేరుకొని రాజేశ్వరి వెక్కిళ్ళు విని దగ్గరికెళ్ళింది. పోనీలేమ్మా, అతని ఇష్టం అతనిది. మీరిద్దరూ శుభ్రంగా ఉంటే మాలాంటి వాళ్ళం రాకపోతే ఏం పోయింది అని బుజ్జగించింది. మిమ్మల్ని చూడకుండా ఉండలేను మంగమ్మ అని ఏడ్చింది రాజేశ్వరి. పర్వాలేదమ్మా, అదే అలవాటవుతుంది అని ధైర్యంగా ఉండమని అతనికిష్టమైనట్టే మసులుకొమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయింది మంగమ్మ. రాజేశ్వరికి బొత్తిగా ఒక్కతే గదిలోపల కూర్చోవడం విసుగనిపిస్తే ఎప్పుడైనా వీధి గుమ్మంలోకి వచ్చి నిలబడుతుంది. ఆ వీధిలో చాలామంది ఉద్యోగస్తులున్నారు, పేదవాళ్ళు ఉన్నారు. రాజేశ్వరి ఇంటికెవ్వరూ రారు. రాజేశ్వరి వెళ్ళదు. ఎప్పుడైనా కాసేపు వీధి గుమ్మంలో నిలబడితే చుట్టుపక్కల 4-5 గుమ్మాల్లో నుంచి ఆడవాళ్లు ముందుకొచ్చి వింతగా చూస్తారు. మొదట్లో రాజేశ్వరి గమనించలేదు. వాళ్ళు కూడా తనలాగే ఊసుపోక వీధుల్లోకొచ్చారనుకునేది. వాళ్ళంతా తననే చూసి సైగలు చేసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూస్తే రాజేశ్వరికి సిగ్గుతో చచ్చిపోయినట్టవుతుంది. ఎప్పుడో గాని అస్తమాను వీధి మొహం చూడడం మానుకుంది.
ఇంట్లో పనులన్నీ అయ్యాక దొడ్లో మొక్కల పనితో కాలక్షేపం అయిపోతుంది. బెండ మొక్కలు, వంగ మొక్కలు బాగా ఎదుగుతున్నాయి. ఆనప్పాదు ఏపుగా పాకుతుంది. పొయ్యిలోకి తెచ్చిన కర్రలు పాతి తాళ్లు కట్టి చిన్నపాటి పందిరి తయారు చేసింది. ఒక నెలాళ్ల కిందట బంతినారు పోసి మొక్కలు కుదుళ్లలో పెట్టింది. పెరట్లో చివర పెద్ద వేప చెట్టు ఉంది. మధ్యాహ్నం వేళ చెట్టు నీడన చాప వేసుకుంటే స్వర్గంలోకి పోయినట్టు ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఉన్న 2 గదుల్లోనూ పెరట్లోనూ కాలం గడపడం నేర్చుకుంది. రాజేశ్వరి ఎప్పుడు కనబడుతుందా అని ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఉంటుంది ఎదురింటి పార్వతమ్మ. ఆమెకి 30 ఏళ్లు దాటి ఉంటాయి. 4 పిల్లలు. వాళ్ళకి తల్లి మాటంటే బొత్తిగా లక్ష్యం ఉండదు. ఇంట్లో ఉన్న పూట ఇల్లు పీకి పందిరేస్తారు. వంటింట్లోకెళ్ళి కూరలన్నీ తినేసి చారు కూడా తాగేస్తారు. పంచదార బొక్కడం ఏమిటి, సబ్బులు అరగదీయడం ఏమిటి, గోడలకెగబాకటం ఏమిటి, వాళ్ళు చెయ్యని గోల ఉండదు. పిల్లల్ని చితకబాదడం పార్వతమ్మ దినచర్యల్లో చాలా ముఖ్య ఘట్టం. దెబ్బలు తింటూ వాళ్ళు తల్లిని తిట్టే తిట్లు విని తీరాల్సిందే. తండ్రి మాటంటే మాత్రం పిల్లలందరికీ కొంచెం గురి. చెప్పినట్టు వింటారు. తండ్రి ఇంట్లో ఉన్నంతసేపు చక్కగా ఆడుకుంటారు. పిల్లలకి నెమ్మదిగా చెప్పి వినిపించాలి పార్వతి. వాళ్ళకేం కావాలంటే అది పెట్టాలి అంటాడు తండ్రి. నా పిండాకుడు పెట్టాలి, ఈ వెధవలతో నా ప్రాణం విసిగిపోతుంది అని పార్వతమ్మ తిట్లకి పడుతుంది. పిల్లలు బడికి, మొగుడు ఆఫీసుకి పోయాక పార్వతమ్మ మనసు కుదుట పడుతుంది. చేతనైన ముస్తాబు చేసుకుని ఇంటికి తాళం పెట్టి ఇరుగింటికో పొరుగింటికో బయలుదేరుతుంది. ఆమె ఒక్క 10 నిమిషాలు మాట్లాడిందంటే అందులో మొగుడు పెళ్ళాల పడకల కబుర్లు రావాల్సిందే. ఎప్పుడూ ఆ సంగతులే ముచ్చటిస్తూ ఉంటుంది. ఎవరి పడకటింటి గొడవలెలా ఉన్నాయో తెలుసుకోవాలని ఆమెకి చచ్చే కుతూహలం. రాజేశ్వరి వచ్చిన దగ్గర్నుంచి ఆమెకి మహా కాలక్షేపం అవుతుంది. ఎదుటి గుమ్మంలో నిలబడి అస్తమానం రాజేశ్వరిని చూసి ఆ కబుర్లని ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఇవాళ ఎర్రచీర కట్టింది, దాని షోకుముండా, పెద్ద పతివ్రతల ఇంట్లో నుంచి బయటకి రాదు, దీని బండారం ఎవడు ఎరగడనుకుంటుంది కాబోలు అని మొదలు పెడుతుంది. ఒక్కో ఇల్లాలు ఒక్కో మాట సాగదీస్తుంది. అయినా వాడికేం పోయే కాలం, దున్నపోతులా ఉంటాడు, టాకూటీగ్గా గుడ్డలేసుకుంటాడు. ఈ కాలం మగాడికి అయినింటి పిల్లే దొరకదా, ఎంచి ఎంచి చెడిపోయిన దాన్ని కట్టుకోవాలా అని ఒకరంటే, బాగుంది, అదెంత రంభలా కనిపిస్తుందో అతని కళ్ళకి, బాగానే చూస్తాడు దినా, మన మొగాళ్ల కన్నా నయం అంటుంది పార్వతమ్మ. ఏమోనమ్మ, అతనికేం మందు పెట్టి వల్లో వేసుకుందో, మందుల మారి ముండలు ఎంత పనైనా చేస్తారు, మనమలా చెయ్యగలమా? మగాణ్ణి మచ్చిక చేసుకోవడం దానికి బాగా తెలుస్తుందేమో వదిన, 10 మందితో తిరిగిన మనిషి కదా. ఛీ, పాడు మాటలు పోనిద్దు, మన నోటితో మనం అనకూడదు. అబ్బే, అందుక్కాదు, దాని పనే వైభోగంగా ఉంది, దానికిష్టమైన నాళ్ళు సుఖపడను పడ్డది. ఇప్పుడు మనల్ని తలదన్ని దర్జాగా మన సరసన కాపురము చేస్తోంది. జన్మంటే అలా గుండాలి. పోనిద్దు పాడు జన్మ, పేరా ప్రతిష్ట. రాజేశ్వరి గురించి ఇరుగు పొరుగు ఆడవాళ్ల మధ్య రోజు ఏవో మాటలు జరుగుతూనే ఉంటాయని రాజేశ్వరికి తెలియదు. ఎవరైనా తనతో మాట్లాడితే బాగుండునని ఆమె చాలాసార్లు ఆశపడింది. వీధి గుమ్మంలో నించుంటే ఎగబడి చూస్తూ నవ్వుకునే వాళ్లే కనిపించారు గాని మంచిగా మర్యాదతో పలకరించిన వాళ్ళు లేరు. ఆడవాళ్లే కాదు, ఇరుగు పొరుగు మగవాళ్లు కూడా నోళ్లు తెరుచుకొని చూస్తారు. ఉత్తపుణ్యానికి ఇంటి ముందు పచార్లు వేసినట్టు తిరుగుతారు. ఒకనాడు కనుచీకటి పడుతుంటే ఎదురింటి పార్వతమ్మ దొంగ పని చేస్తున్నట్టు గబగబా రాజేశ్వరి ఇంట్లో దూరింది. రాజేశ్వరి తెల్లబోయి సంతోషిస్తూ, రెండమ్మగారు రండి అంటూ కుర్చీ చూపించి మర్యాదగా ఆహ్వానించింది. అలాంటి వేళ రాఘవరావు ఉండడని పార్వతమ్మకి తెలుసు. రాజేశ్వరితో మాట్లాడాలని ఆమె మనసు ఎప్పటినుంచో పీకుతోంది. రాజేశ్వరికి చాలామంది మగాళ్ల రహస్యాలు తెలుస్తాయని, వాళ్ళందరితో కొత్త రకం అనుభవాలుంటాయని, రాజేశ్వరిని అడిగితే చెప్పేస్తుందని, అవేమిటో తెలుసుకోవాలని పార్వతమ్మకి తీరని కోరికగా ఉంది. ఇన్నాళ్ళు ధైర్యం చెయ్యలేకపోయింది. మొగుడు పిల్లల్ని తీసుకుని సినిమాకని పోయాడు. తటపటాయించి చీకటి పడగానే ఈ ఇంట్లో జొరబడింది. ఆమె కళ్ళు చక్రాల్లా తిరుగుతూనే ఉన్నాయి. ఇల్లంతా చూసింది. ఎక్కడ రవ్వంత మరకైనా లేదు. గోడల మీద బూజులు దుమ్ముల్లేవు. మంచం మీద పక్క తెల్లగా మల్లె రేకులా ఉంది. బల్ల మీద కొత్త ప్లాస్టిక్ గుడ్డ వేసి అద్దం, దువ్వెన, పౌడరు, తలనూనె అన్నీ అమర్చి ఉన్నాయి. వంటగది కూడా అద్దంలా ఉంది. గిన్నెలన్నీ తళతళ మెరుస్తున్నాయి. వండిన గిన్నెలు అలమారలో ఉన్నాయి.
దండెం మీద వేళ్లాడే తుండుగుడ్డలు కూడా తెల్లగా పువ్వుల్లా ఉన్నాయి. పెరట్లో అలికి ముగ్గులు పెట్టి నున్నగా ఉంది. పని మనిషి ముండా మా ఇంట్లో ఒళ్ళే వంచదు, నీకిన్ని పనులెలా చేస్తుంది అంది ఇల్లంతా తిరిగి మళ్ళీ కుర్చీలో కూర్చుంటూ. పని మనిషి అన్నీ చెయ్యదండి, నేనే కొన్ని చేసుకుంటాను. ఏం అది ఉందిగా, నీళ్లు తెస్తుంది గాని గిన్నెలు తోమినా మళ్ళీ నేనే తోమి పెట్టుకుంటానండి. నీకేం ఒక్కదానివి, మాకెలా సాగుతుంది? అదెలా చేస్తే అలాగే. నువ్వు కొబ్బరి తోటలో ఉండేదానివట కదూ, మా వారు చెప్పారులే, నాకు మాత్రం ఏం తెలుసు, అడిగానని ఏం అనుకోకు సుమా. అబ్బే ఎందుకండి, తప్పేముంది? మీ వారు మా ఇళ్ల వైపు ఎందుకొచ్చారండి? ఏమో నాకేం తెలుసు, మగాళ్ళకి 1,00,000 పనులుంటాయి, అన్నీ అడుగుతామా? ఇతనికి నీకు ఎలా కలిసింది అని అసలు సంగతి ఎత్తింది. పెళ్లికి ముందే స్నేహం అయిందండి. అలా చెప్పు, ఆ అభిమానంతోటే చేసుకున్నాడు. పెళ్ళంటే ఇరుగు పొరుగు వాళ్ళం కదా, మమ్మల్ని పిలవకపోతాడా అనుకున్నాం. తీరా తర్వాత తెలిసింది ఇలాంటి పెళ్ళని. ఎప్పుడైనా వచ్చి చూద్దామనుకున్నాను గాని ఇంట్లో తీరదు. అదీగాక అందరి మనసులో ఒక్కలాంటివి కావు. ఎవరేం తప్పు పడతారోనని జడిశాను. చెప్పొద్దు. అసలు నీకు తల్లి తండ్రి ఉన్నారా? అన్నీ జమాయించి అడుగుతోంది. పార్వతమ్మ మాటలు రాజేశ్వరికి కష్టంగానే ఉన్నాయి. కానీ అంత పెద్దింటి ఇల్లాలు తన ఇంటికొచ్చి మాట్లాడడమే చాలని రాజేశ్వరి ఆమె మాటల్లో తప్పులు వెతకదలుచుకోలేదు. లేరండి, చిన్నప్పుడే పోయారు అంది. పాపం, అందుకేనా ఆ పాడువృత్తిలో పడ్డావు అంది పార్వతమ్మ జాలిపడుతూ. ఆ పాడువృత్తి మీద ఆమెకెంత కుతూహలంగా ఉందో రాజేశ్వరి ఎరగదు. మాట్లాడకుండా ఊరుకుంది. ఇతని పుణ్యమా అని చేరదీశాడు గాని అని పార్వతమ్మ ఏదో చెప్పబోతుంటే రాజేశ్వరి కొంచెం అయిష్టంగా, చేరతీయటం ఏమిటండి, కొండమీద పెళ్లి చేసుకున్నాం అని కొంచెం అడ్డు చెప్పింది. రాఘవరావు రాజేశ్వరిని ఉంచుకున్నాడనుకోవడం తప్ప పెళ్లి చేసుకున్నాడు అనుకోవడం, ఆ పెళ్లి తనలాంటి పతివ్రతలకు జరిగిన పెళ్లి లాంటిదే అనుకోవడం పార్వతమ్మకి ఇష్టం లేదు. అదేలే, పెళ్ళే కావున్ను, నాకిలాంటివి సరిగ్గా తెలిసి చావవు. మొన్నోసారి ఏదో మాట మీద మాట వచ్చి మా పక్కింటావిడ అన్నదిలే, కన్నెపిల్లని చేసుకుంటేనే పెళ్లిగాని అన్నీ తెలిసిన వాళ్ళని చేసుకుంటే అవన్నీ పెళ్ళిళ్ళవుతాయా అని సాగదీసింది. సుఖపడే వాళ్ళని చూస్తే ఉక్రోషమమ్మ లోకానికి. ఈ కాలంలో చెడిపోయిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వెధవముండలు పెళ్లాడేస్తున్నారు, తప్పేముంది? వాళ్ళు మనుషులు కారా అని బాగా అడిగేశాన్లే. నేనూరుకోలేదు, ముఖం మార్చుకుంది. అవునుగాని నాకు తెలియకడుగుతాను, నిక్షేపంలా స్వేచ్ఛగా ఉన్నదానివి మొగుడు సంసారం ఈ బాదరాబందీ ఎందుకు పెట్టుకున్నావు? మాలాంటి వాళ్లకే ప్రాణం విసిగి ఎటన్నా పోదామా అనిపిస్తుంది. ఊరికే అడిగాననుకో, తప్పు పట్టుకోకు. కంటికి నచ్చిన వాడి దగ్గరికి పోయి కాలక్షేపం చేస్తే హాయిగా గడిచిపోవు రోజులు. పెద్దింటి ఇల్లాలు ఇలా అంటుందేమిటని రాజేశ్వరి చాలా ఆశ్చర్యపోయింది. గడవకే గాని లేకపోతే ఒళ్ళమ్ముకుంటూ బతకడం ఎవరికిష్టం ఉంటుందండి? ఎంత పుణ్యం చేసుకుంటే కట్టుకున్న భర్త సంసారం దొరుకుతాయండి. సంసారమే సుఖంగా ఉందా? అవునులే, దీనికి సాటేమిటి? మీ ఆయన మంచివాడు కూడాను. పాపం కొంచెం తాగుడు గుణం ఉంది గాని లేకపోతే అతని లాంటి మనిషి లేడు. నీ మాట వింటాడు కావున్ను. తాగుడు మానేయమని చెప్పరాదు. నేనెందుకండి చెప్పడం? ఆయనకే అన్నీ తెలుసు. ఆయనకెలా ఇష్టమైతే అలా ఉంటారు. అవునులే, ఆడవాళ్ళం చెప్తే మాత్రం మగాళ్ళు వింటారా ఏమన్నానా? అయినా మీ ఆయన డబ్బు సంపాదనలో మహా గడుసువాడట. 5 రావలసిన చోట 10 లాగుతాడట మా వారంటారు. ఏమో, అలాంటి మాటలేవి నాకు తెలియదండి. మా వారు నాకు చెప్తారు కానీ అందరూ ఇంట్లో ఆడవాళ్ళకి అన్నీ చెప్పరు. మా పక్కింటావిడ అలాగే అంటుంది. నువ్వెంత అదృష్టవంతురాలివి వదినా అంటుంది. నా మొహం అదృష్టంలే అని నవ్వి ఊరుకుంటాను. నీకు కష్టసుఖాలు తెలుస్తాయి, నీతో చెప్పటానికేం? ఆవిడకిష్టం లేకుండానే మేనమామకిచ్చి పెళ్లి చేశారు వాళ్ళు. ఆవిడకి మొగుడిష్టం లేడని ఎవ్వరికీ ఇష్టం ఉండదనుకుంటుంది. నీ గురించి ఏమందో తెలుసునా? 10 మందితో తిరిగి వచ్చిన వాళ్ళు ఒక్కడితో కాపురం చేస్తారా? అసలు వాళ్ల మనసు పైవాళ్ల మీదకే పోతుంది వదినా అంది. ఛ, పాపం ఆ పిల్ల అలాంటిది కాదు అని నేను మందలించాను. ఒక్కడిని నమ్మకున్నాక ఇంకా ఇతరుల ఊసెందుకమ్మా అని ఏమిటి చెబుతున్నావన్నట్టు చూసింది పార్వతమ్మ. రాజేశ్వరికి చాలా కష్టంగా అనిపించింది. తన గురించి ఆడవాళ్లంతా అలా మాట్లాడుకుంటున్నారంటే ఆమెకి దుఃఖం వచ్చింది.
చెడి బతుకుతున్న దాన్ని నా గురించి మీకిన్ని అనుమానాలెందుకండి? మీ చుట్టాన్ని కాను, బంధువుని కాను, మీ ఇంటికి పేరంటానికన్నా రాను. మీరందరూ నా గురించెందుకండి మాట్లాడుకోవడం అంది నిష్ఠూరంగా. ఆమె కంఠం వణికి కళ్ళు చెమ్మగిల్లాయి. పార్వతమ్మ కుర్చీలో నుంచి లేచి, ఏదో మాట వరసకి చెప్పాను, నువ్వేం బాధపడమాకు. నీ మొగుడు నీకుండగా ఎవరెన్ని వాక్కుంటే నీకేం పోతుంది? వెళ్తానమ్మా. ఎప్పుడన్నా సాయంత్రం వేళ మా ఇంటికి రా. సాయంత్రం వేళైతే మా వారుండరు. ఏం లేదు, ఏమన్నా అంటారేమోనని అంటూ వీధిలో అటూ ఇటూ చూసి భుజం మీద ముసుగు వేసుకుని గబగబా రోడ్డు దాటి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన ఆమె కాలు నిలవలేదు. మొగుడు పిల్లలు అప్పుడే రారు. పక్కింటికి బయలుదేరింది. వదినా, నువ్వేమంటే అనుగాని దాని తంతెలా ఉందో చూద్దామని ఒక్కసారి గుమ్మంలోకి తొంగి చూశాను సుమా. ఎవరి మాట నువ్వనేది? అదే వదినా, రాఘవరావు ఉంచుకున్నాడే దాని కబురు. సరదా పుట్టి ఇప్పుడే వెళ్ళొచ్చాను. అవతలావిడ ఉత్సాహపడుతూ, ఆహా వెళ్ళావు? నన్ను పిలిస్తే నేను కూడా రాను. నీ సొమ్మేం పోయింది? ఏమిటి మాట్లాడవు? అన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇల్లంతా షోకు చేసి ఉంచింది. అసలు వాళ్ళిద్దరికీ పెళ్లి కాకముందే సంబంధం ఉందట. సిగ్గు లేకుండా అన్నీ చెప్పింది. పాడు మాటలు నేను వినలేనమ్మా అంటున్నా సరే పూసగుచ్చినట్టు అన్నీ చెప్పింది అంటూ సొంత కల్పనతో ఊరిస్తూ చెప్పింది పార్వతమ్మ. నన్ను పిలిచావు కాదు గదా అని నిష్ఠూరాలాడి మర్నాడు మళ్ళీ ఇద్దరూ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాక శాంతపడింది రెండో ఆవిడ. రాజేశ్వరి వాళ్ల పక్క ఇంట్లోనే సాయంత్రం వేళ ఒక మాస్టారు పిల్లలకి ప్రైవేట్లు చెప్తూ ఉంటాడు. ఆయన్ని అడిగి ఏవైనా పుస్తకాలు తెచ్చుకుందామా అని రాజేశ్వరి చాలాసార్లు అనుకుంది గాని సాహసించలేకపోయింది. ఆ మాస్టారికిప్పుడు 50 ఏళ్లుంటాయి. ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా వండుకు తింటున్నాడు. ఆయన భార్య భర్త మీద బంగారపు ఆశలు పెట్టుకుని కాపురానికొచ్చింది. భర్త రాళ్ల నెక్లెస్సు, రాళ్ల గాజులు చేయిస్తాడని చాలా కలలు కన్నది. ఈ భర్త ఆమె కలలు తీర్చే రోజు కనబడలేదు. ఆమె సంతోషానికి రవికల గుడ్డలైతే కొనివ్వగలడు గాని రాళ్ల నెక్లెస్సు, పట్టుబట్టలు కొనివ్వలేని దౌర్భాగ్యానికి ఆమెతో సంసారం వదులుకున్నాడు. ఇద్దరి మధ్య ఏదో దెబ్బలాట పెద్దదై ఆవిడ ఉరిబోసుకుని చచ్చిపోయింది. భయంకరమైన ఆ అనుభవంతో ఆయన మళ్ళీ పెళ్లి ప్రసక్తి ఎత్తుకోలేదు. సంసార జీవితం మీద పూర్తిగా విముఖత్వం వచ్చింది. సన్యాసుల్లో చేరలేదు గాని ఆయన సన్యాసే. బ్రహ్మచర్యంతో నియబద్ధంగా కాలం గడుపుతున్నాడు. పిల్లలకు చదువు చెప్పటం ఆయనకు చాలా ఆనందం. పేదవాళ్ల దగ్గర డబ్బు తీసుకోడు. ఆయన ప్రతీ నెల ఎంతో కొంత ప్రేమ సమాజానికి దానం చేస్తుంటాడు. ఆయన శాంతంగా మృదువుగా పిల్లలకు పాఠాలు చెప్తుంటే అందరికీ వినబుద్ధి వేస్తుంది. ఆయన చాలా ఉత్తముడని పనిమనిషి చెప్తే విన్నది రాజేశ్వరి. ఎందుకో ఆయనతో కష్టసుఖాలన్నీ చెప్పుకోవాలి అని రాజేశ్వరి మనస్సు తప్పించింది. ఒక సాయంత్రం చొరవ చేసి గుమ్మం దాటి 4 అడుగులు వేసి మాస్టారు గారి గుమ్మంలోకి వెళ్ళింది. రాజేశ్వరిని చూసి పిల్లలు చదవటం ఆపేశారు. మాస్టారు కొంచెం ఆశ్చర్యపడి, ఏం కావాలమ్మా అని ఆప్యాయంగా అడిగాడు. నాకేమీ తోచదండి, ఏమైనా చిన్న చిన్న పుస్తకాలుంటే చదివి ఇచ్చేస్తుంటాను అంది వినయంగా. అలాగేనమ్మా, కూర్చోండి అని పిల్లల పక్కన చాప చూపించాడాయన. రాజేశ్వరి మాట్లాడకుండా కూర్చుంది. రాజేశ్వరి గురించి ఆ వీధిలో అందరూ విన్నట్టుగానే విన్నాడాయన. రాఘవరావు చేసిన పనికి ఆయన మనసులోనే సంతోషించాడు. కానీ రాఘవరావు లాంటి దురలవాట్లు ఉన్న వ్యక్తి భార్యాబిడ్డల్ని ఏం పోషించగలడోనని ఆయనకి అనుమానం ఉండేది. క్రమంగా అది పోయి రాఘవరావు మీద చాలా గౌరవం ఏర్పడింది. రాజేశ్వరిని చూస్తే అయినింటి ఇల్లాలనడానికి ఎలాంటి సందేహమూ లేదనిపించింది. ఆమె మొహంలో అలాంటి నిర్మలత్వం ఉంది. మీరెంతవరకు చదువుకున్నారమ్మా అన్నాడాయన అభిమానంగా. చిన్నప్పుడెప్పుడో 5వ క్లాస్ చదివానండి. చిన్న చిన్న పుస్తకాలైతే చదవగలను. మీకు ఇలాంటి వేళ ఖాళీ ఉంటే వచ్చి కూర్చోండి. 6వ క్లాస్ దగ్గర నుంచి పాఠాలు చదివితే మీకు కాలక్షేపంగా ఉంటుంది. రాజేశ్వరి సిగ్గుపడి, నాకిప్పుడు ఇంకా చదువెందుకండి అంది. అలా అనకమ్మా, విద్య నోట్లో ఉంటే మంచిదే కానీ చెరుపు లేదు. నాకు కానీ ఇవ్వక్కర్లేదు. చదువుకు ముదురు, సాధనానికి లేత అన్నారు. ఇప్పుడు చదివినా తొందరగా వచ్చేస్తుంది. 1 ఏడాది చదివితే 8వ క్లాస్ పరీక్షకి కట్టవచ్చు. తర్వాత 2 ఏళ్లు కష్టపడితే మెట్రికులేషన్ పరీక్ష రాయొచ్చు. ఎవరి భాగ్యం ఎలా ఉందో ఎవరు చూశారమ్మా? నీకు ఇష్టం ఉంటే పుస్తకాలన్నీ నేనే సంపాదించి చదువు చెప్పే పూచి నాదే.
రాజేశ్వరికి ఆశ్చర్యంగా అనిపించింది. ఏమిటో అర్థం కాని ఆనందం కలిగింది. పంతులు గారి పాదాలకు మొక్కాలనిపించింది. చిన్నప్పుడు నన్ను చదివించాలని మా అమ్మ చాలా ఆరాటపడేదండి. నా అంత దురదృష్టవంతులుండరు. మా అమ్మ పోయిన తరువాత నా బతుకు చాలా హీనమైపోయింది పంతులుగారు అంది వణికే కంఠంతో. పోనీలేమ్మా, ఏది మన చేతుల్లో ఉండదు. జరిగిపోయిన వాటికి బాధపడి ప్రయోజనం లేదు. గతాన్ని తలుచుకొని విచారించకూడదు. భవిష్యత్తుని సక్రమంగా నడుపుకోవడానికే మన శక్తి కొద్దీ ప్రయత్నం చెయ్యాలి. రాఘవరావుని కూడా అడుగు. పిల్లలంతా చదువుకునేటప్పుడే నువ్వు వచ్చి కూర్చుంటే మంచి మంచి విషయాలు తెలుస్తాయి అంటూ ఇంట్లో ఉన్న 2 కథల పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు. నమస్కారమండి, వెళ్తాను అని పుస్తకాలు తీసుకుని మురిసిపోతూ ఇంటికి వచ్చింది రాజేశ్వరి. దీపం దగ్గర పెట్టుకుని కాగితాలు తిరగేస్తూ మాస్టర్ అన్న మాటలు మననం చేసుకుంది. రోజూ వెళ్ళి చదువుకుంటే పరీక్షకి కట్టిస్తానన్నారు. నోట్లో చదువుంటే నష్టం లేదు కదా అన్నారు. రాఘవరావు వచ్చి భోజనం చేసి పడుకున్నాక దగ్గర కూర్చొని చెప్పింది. ఇందాక ఏమీ తోచక ఏదైనా పుస్తకం ఇస్తారేమోనని పంతులు గారి గుమ్మంలోకి వెళ్ళానండి. పిల్లల దగ్గర కాసేపు కూర్చున్నాను. రోజూ వచ్చి 2 ముక్కలు చెప్పించుకోమ్మా అన్నారాయన అని నవ్వింది. ఇంకేం, ఆయన చెప్తానంటే చక్కగా చెప్తాడు. ఇంట్లో కూర్చొని ఏం చెయ్యాలి? వెళ్ళి అక్కడే కూర్చో అన్నాడు రాఘవరావు వెంటనే. రాజేశ్వరి నమ్మలేకపోయింది. ఆనందంతో కళ్ళు చెమర్చాయి. మీరెంత మంచివారండి, ఎప్పుడూ నా మంచి కోసమే ఆలోచిస్తారు అంది. బాగుంది, చెప్పేది ఆయన, చదువుకునేది నువ్వు. నాకెందుకు మధ్య? మాస్టారు చాలా మంచివాడు. రాక్షసి పెళ్ళాం మూలాన ఆయన జీవితం నాశనమైపోయింది గాని ఈ కాలంలో అలాంటి మనిషి ఉండడు అంటూ రాఘవరావు మాస్టర్ని చాలా విధాలా మెచ్చుకున్నాడు. ఆ రాత్రంతా రాజేశ్వరికి నిద్ర పట్టలేదు. మగత నిద్రలో ఏవేవో కలలొచ్చాయి. తల్లి కనబడింది. దర్శిపర్రులో బళ్ళో చదువుకునే రోజులు జ్ఞాపకం వచ్చాయి. పరికిని జాకెట్టు వేసుకుని పుస్తకాలు పట్టుకుని ఎక్కడికో చాలా దూరం వెళ్తున్నట్టు కల వచ్చింది. శ్రద్ధగా చదువుకుంటే 2 ఏళ్లలో పంతులుగారన్న పరీక్ష ఒకటన్నా పాస్ అయి వచ్చుననే ధైర్యం వచ్చింది. మర్నాడు రాజేశ్వరి పిల్లలతో సమానంగా కూర్చుంది. రోజూ వచ్చి చదువుకుంటానని మాస్టారికి చెప్పింది. మంచిదమ్మా అంటూ ఆయన ఆ రోజే చదువు ప్రారంభించాడు. 5వ క్లాసు పుస్తకం చదివించాడు. బాగానే చదివింది. లెక్కలు చెప్పాడు. చాలా ఉత్సాహంగా చెప్పిందంతా రెండోసారి చెప్పనక్కర్లేకుండా అర్థం చేసుకుంది. కొత్త లెక్కలు వేయించుకొని చదవడానికి పాఠం తీసుకుని ఇంటికొచ్చింది. 4-5 రోజులకే రాజేశ్వరి చదువు సంగతి వీధిలో ఆడవాళ్లందరికీ తెలిసిపోయింది. ఇంత వయసొచ్చి చదువుకోక మట్టి కొట్టుకోనా అని. దానికేం పోయే కాలం వదినా, పరీక్ష రాస్తుందట పరీక్ష అని పార్వతమ్మ తెగవాపోయింది. ఆలోచించగా రాజేశ్వరి చదువులో అంతరార్థం పార్వతమ్మకొక్కదానికే బోధపడింది. చదువు వంక పెట్టి రోజుకో చీర కట్టుకొని పౌడర్ అది రాసుకుని ఘుమఘుమలాడుతూ ఆయన దగ్గర కూర్చోవాలని దాని ఎత్తు వదినా. చూస్తుండు, ఆయన్ని వల్లో వేసుకోకపోతే నా చెవు కోసుకుంటాను అని పందెం కూడా వేసింది ఆ వదినతో. ఛ, ఆయన్ని మనం ఎరుగమా, అన్యాయంగా అనుకుంటే పాపం కూడాను అని కొంత పాపభీతికి లొంగింది ఆ వదిన. నేను మాత్రం ఆయన్నంటున్నానా? ఆడది ముస్తాబు చేసుకొచ్చి మీద పడుతుంటే ఏ మగాడైనా ఎన్నాళ్ళూరుకుంటాడేమిటి? పెళ్ళాం పెటాకులు లేని వాడి మాట చెప్పకు మరి. రాజేశ్వరి చదువు వ్యవహారం ఏమిటో కూపిలాగాలని ఒకసారి రాజేశ్వరిని రమ్మని కొడుకుతో కబురు పంపించింది పార్వతమ్మ. నాలాంటి వాళ్ళు మీలాంటి వారిళ్లకు రాకూడదు బాబు, మీ అమ్మగారితో చెప్పు అని చెప్పింది రాజేశ్వరి వెళ్లకుండా. రాజేశ్వరి చదువు ప్రారంభించి 2 నెలలు దాటింది. 6వ క్లాస్ పుస్తకాలన్నీ చక్కగా చదువుతుంది. ప్రశ్నలకు జవాబులు రాస్తుంది, లెక్కలు చేస్తుంది. ఇంగ్లీషు బడులు కూడా వచ్చాయి. రోజురోజుకి రాజేశ్వరి మొహంలో కాంతి పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. మనసులో ఎక్కడ్నించో కొత్త ధైర్యం వస్తుంది. అతని తాగుడు గురించి తప్ప రాజేశ్వరికి విచారమేమీ లేదు. మంగమ్మ గురించి, దుర్గ గురించి అప్పుడప్పుడు దిగులనిపిస్తూనే ఉన్నా ఓర్చుకోగలుగుతుంది. ఒకరోజు సాయంత్రం పూట రాజేశ్వరి వీధి వాకిలి ఊడుస్తుంటే దారిన పోతున్న ఒక మీసాల ఆసామి రాజేశ్వరిని చూసి ఆగి ఆశ్చర్యపడుతూ, నువ్విక్కడున్నావేమిటి? కొబ్బరి తోటలో నుంచి ఇక్కడికెప్పుడు మారావు అన్నాడు. అతని పేరు వెంకన్న. రాజేశ్వరి అతన్ని ఎరుగును. పాతకాలం సంబంధం. తొందరగా వదిలించుకోవాలని ఇప్పుడిక్కడే ఉంటున్నాను లేండి, పూర్వం రోజులు కావు, వెళ్ళండి అని గబగబా లోపలికొచ్చేసింది. అతను ఇంట్లోకి రావాలని కాసేపు నిలబడి చూసి తటపటాయించి వెళ్ళిపోయాడు.
ఒకరోజు అప్పలకొండ వచ్చాడు. బాగున్నావా బుల్లి? నీ మొహమే చెప్తుందిలే. నీ ఇనాయానికి తగ్గట్టే దేవుడు నీకు మంచి దారి చూపించాడు అని సంతోషిస్తూ రాజేశ్వరితో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నాడు. రాజేశ్వరి జడుస్తూనే ఉంది. ఆయన అప్పుడే రారు. నీకేమన్నా పని ఉంటే చూసుకో అప్పలకొండ అంది. రాని అమ్మా, కూకుంటాను. అసలా బావుని చూద్దామనే వచ్చినాను అని అప్పలకొండ కబుర్లాడుతూ కూర్చున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం రాఘవరావుని వెతుక్కుంటూ ఆఫీసుకొచ్చాడొక పంతులు. రాఘవరావుని క్యాంటీన్కు తీసుకుపోయి పంతులు చెప్పిన సారాంశం ఏమిటంటే, అతని ఎరికలో ఒక మంచి సంబంధం ఉందట. పిల్ల వజ్రపు తునకేనట. తండ్రికి బోలెడాస్తి. కట్నం రూపేణా 10,000 ఇస్తారట. కొడుకులున్నారు గాని కూతురొక్కతే అవడం చేత పిల్లకి దూరపు సంబంధం చెయ్యటం తల్లికిష్టం లేదట. ఆవిడ ఈ పంతుల్ని మంచి సంబంధాలు చూడమందట. గుణవంతుడివి, బుద్ధిమంతుడివి, ఈ ముక్క నీ చెవిన పడేద్దామని వచ్చాను అన్నాడాయన. రాఘవరావు తెల్లబోయి, నాకు పెళ్ళయింది సార్, మీకెవరు చెప్పారో గాని అన్నాడు. పంతులు ఒక పట్టు ముక్కుపుడం పీల్చి ముక్కు తుడుచుకుంటూ, నాయనా, అన్నీ వినే వచ్చాను. మనుష్యులంతా ఎవరికిష్టమైన వివాహాలు వారు చేసుకుంటే ధర్మశాస్త్రాలు ఒప్పుతాయా? పెద్దవాణ్ణి, కోప్పడకు. పైపంచలోకి బుర్రున ముక్కు చీదుకొని, కాలం ఇలా మండిపోతుంది గాని పూర్వం ఇన్ని పెళ్ళిళ్ళు, ఇన్ని రకాలు ఉన్నాయా? 8 ఏళ్ల పిల్లనే కన్యగా భావించేవారు. ఆహా! ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే, పురుషుడు కేవలం ఇహలోక సుఖాలనేగాక ముక్తి మోక్షం కూడా కలిగించే వివాహం చేసుకోవాలి. ధర్మబద్ధంగా బిడ్డల్ని కనాలి. ధర్మబద్ధ సంతానం విడిచే పిండోదకాల వలనే పితృదేవతలు తరిస్తారు. ధర్మపత్ని ఉన్న పురుషుడి స్వేచ్ఛకి అభ్యంతరం చెప్పలేదు మన పెద్దలు. అంచేత నాయన, పెద్దవాణ్ణి, నీ మేలు కోరి, లోకం మేలు కోరి చెబుతున్నాను. వైభవోపేతంగా కన్యాదానం చేసి వివాహం చేస్తారు నీకు. కట్నాలు లాంఛనాలు నీ ఇష్టం. పిల్ల బంగారపు బొమ్మ. అన్నావో, అంతా నేను చూసుకుంటాను. కారులో సింహాచలం కొండకి తరలి రావటమే నీ పని అంటూ చాలా ఆవేశంగా కర్తవ్యబోధ చేసి ముగించాడాయన. ఎలాగైనా ఈ సంబంధం కుదర్చాలని పంతులు అంత తాపత్రయపడడానికి కారణం లేకపోలేదు. ఆ బంగారపు బొమ్మ అయినా ఆ పిల్ల పేరు కనక మహాలక్ష్మి. 17 ఏళ్లుంటాయి. కొంచెం ఛాయ తక్కువైనా పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద తలకట్టు, అందంగానే ఉంటుంది. ఆ పిల్లకి 5వ నెల కడుపు వచ్చే వరకు తల్లికి తెలియనేలేదు. ఆవిడ 2 నెలలు స్పెషల్ యాత్రలు చేసి వచ్చేసరికి కూతురికి 5వ నెల వచ్చింది. అప్పుడు నెత్తి నోరు బాదుకొని మందులేవో మింగించింది. కడుపు పోలేదు. ఇంకా మందులు మింగిస్తే పెద్ద ప్రాణానికే మోసం వస్తుందని జడిపించారు ఆప్తులు. పోనీ వాడెవడో తెలుసుకొని ఆ 3 ముళ్ళు వేయించేద్దామా అంటే, పెళ్ళాడ వల్ల కాని వాణ్ణి, ధర్మశాస్త్రాలు ఒప్పుకోని వాణ్ణి, ఒక కిరాస్తాని కుర్రాన్ని ప్రేమించిందా పిల్ల. ఆ భోగట్టాలన్నీ బయటపడేసరికి కనకమహాలక్ష్మికి 6వ నెల దాటింది. పిల్లకి కడుపులో ఏదో బల్ల లేచిందని హైదరాబాద్ తీసుకుపోయి రహస్యంగా పొరుడు పోసి పిల్లాన్ని అదేదో హోంలో వదిలేసి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. అయినా ఆ పిల్ల పక్కింటి ప్రియుడితో ముచ్చట్లు మానలేదు. అతనితో లేచిపోయే ప్రయత్నాలు కూడా చేసింది. సంచిలో నగలు, డబ్బు పెట్టుకుని పక్కలో దాచుకుని నిద్రపోతుంటే చూసింది తల్లి. తండ్రి 4-5 సార్లు పిల్ల మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. సాధ్యమైనంత తొందరగా ఏదో ఒక సంబంధం, కులంలో కోతినైనా సరే తెచ్చి ఆ 3 ముళ్ళు వేయించేయాలని ప్రయత్నాలు తీవ్రంగానే చేస్తున్నారు. బంధువుల్లో తెలిసినంత వరకు సంబంధాలేవీ రావటం లేదు. ఇదే బాగుందని కనకమహాలక్ష్మి ఆ అబ్బాయినే చేసుకుంటానని మొరాయిస్తుంది. నోరు మూసుకో. కులం విడిచిన కోతి, మనం విడిచిన పక్షి పనికిరావు అని వాళ్ళమ్మ తిరుగులేని సామెత చెప్పింది. పిల్లకి పెళ్లి సంబంధం కుదిరిస్తే 1116లో ముట్ట చెబుతానని కొంతమంది పంతుళ్ల చెవిన వేశారు. రాఘవరావు దగ్గరికి వచ్చిన పంతులు సింహాచలం దేవస్థానంలో పనిచేస్తున్నాడు. ఆయన చేతుల మీదుగా ధర్మశాస్త్రాలు మెచ్చే వివాహాలెన్నో చేయించి వారి తాలూకా పితృదేవతల్ని తరింపజేశాడు. ఇప్పటికీ చేస్తున్నాడు. ఆయనే ఇప్పుడు, నాయనా ఆలోచించు, తొందర ఏం లేదు, మళ్ళీ కనబడతాలే అంటూ ముక్తాయింపు పలికాడు. ఎందుకండి మీరు శ్రమపడి రానక్కర్లేదు, నాకింకో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అన్నాడు రాఘవరావు చిరాకు పడుతూ. పంతులు ధైర్యం పోగొట్టుకోక వెళ్ళిపోయాడు నవ్వు మొహంతో.
ఆ సంగతి రాజేశ్వరికి చెప్దామనుకుని రాఘవరావు హుషారుగానే బయలుదేరాడు ఇంటికి. రాగానే గుమ్మంలో అప్పలకొండని చూసి మొహం ముడుచుకొని గదిలోకి పోయాడు. రాజేశ్వరి భయం చూసి అప్పలకొండ అప్పటికి గ్రహించాడు. వెళ్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పలకొండ వెళ్ళిపోగానే వాడెవడు అని కోపంగా అడిగాడు రాఘవరావు. కొబ్బరి తోటలో ఉండగా తెలుసు, చాలా సహాయంగా ఉండేవాడు, చూసిపోదామని వచ్చాడు అంది రాజేశ్వరి. నీకు తెలిసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు, అందరూ నిన్ను చూసిపోతూ ఉండాల్సిందేనా? లోపలికి రావటం కుదరదని వీధి గుమ్మంలోనే చెప్పి పంపేయి అని కేకలు వేశాడు. రాజేశ్వరి ఊరుకుంది మొహం దించుకొని. రాఘవరావు బయటకి పోతూ పార్వతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటాయన దగ్గర 5-10 అప్పు తీసుకోవడం రాఘవరావుకి అలవాటు. సుబ్బారావు గారు లేరా అండి అన్నాడు రాఘవరావు వీధిలో నిలబడి. పార్వతమ్మ మొహం వికసించి రండి రండి అంటూ ఆహ్వానించి కుర్చీ చూపించింది. ఇప్పుడే బయటికి వెళ్ళారండి, కూర్చోండి, పర్వాలేదు, వచ్చేస్తారు. పర్వాలేదులేండి, మళ్ళీ కలుస్తాను అని రాఘవరావు వెళ్ళబోయాడు. పార్వతమ్మ కంగారు పడి అంత మంచి అవకాశం పోగొట్టుకోవడం ఇష్టం లేక, అయ్యో అదేమిటి, వెళ్ళిపోతారేమిటి, డబ్బు సంగతేనా? మీరొచ్చి అడిగితే ఇమ్మని మా వారు చెప్పారులేండి, రండి, ఇంట్లోనే ఉంది, ఇస్తాను. ఎంతివ్వమంటారు అని నవ్వుతూ చూసింది. రాఘవరావు తెల్లబోయి వేట కోసం ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదని 10 రూపాయలు ఇవ్వండి చాలు అంటూ ఇంట్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. పార్వతమ్మ గబగబా కాఫీ పెట్టి గ్లాస్తో వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని మోమాట పడ్డాడు రాఘవరావు. అబ్బే ఇందులో ఏముందండి అని గ్లాసు అందించింది. ఆ కాఫీ పొయ్యి మించి దింపినంత వేడిగా ఉంది. అది చల్లారటానికి 1 గంట పడుతుంది. గ్లాసు పక్కన పెట్టాడు. అంతసేపు అక్కడ ఉండవలసిందే. నాకు ఇరుగు పొరుగులతో స్నేహంగా కలిసిమెలిసి ఉండడం చాలా ఇష్టం సుమండి. మీ ఇంటికోసారి వచ్చి చాలాసేపు కూర్చున్నాను. మీ ఆవిడ మా ఇంటికెప్పుడూ రానేలేదు. అయినా పాపం ఆవిడకి ఖాళీ ఉండదనుకుంటాను. ఎప్పుడు ఎవరో మగవాళ్ళు వచ్చిపోతూనే ఉంటారు. మీకు చుట్టాలా అండి వాళ్ళందరూ? ఇదివరకు మీకోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదే, నేను చూసేదాన్నే కదా. దానికి తెలిసిన వాళ్ళెవరో లేండి, ఒకళ్ళిద్దరు వచ్చారు. అబ్బే ఒకళ్ళిద్దరు కాదండి, చాలామంది వచ్చి కూర్చొని పోతూ ఉంటారు. అన్నట్టు మీ ఆవిడ ఏదో పరీక్షకి కడతారట కదూ, ఎంత ఓపికండి ఆవిడకి. అబ్బే పరీక్ష కాదు, మాస్టారు చెప్తానన్నారట, సరదాగా చదువుతుంది. దగ్గరే కదండి, ఊరికే కూర్చుంటే ఏమీ తోచదని. అయ్యో కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి. నేను పరీక్షకనే విన్నాను లేండి, అక్కడ చదివే పిల్లలు చెప్పారు. 2 ఏళ్ళు బాగా చదువు చెప్పేసి స్కూల్ ఫైనల్ పరీక్షకో దేనికో కట్టిస్తారట. ఒళ్ళొంచి చదువుకుంటే మంచిదే మరి. మాలాంటి వాళ్ళకి పిల్లలతో జల్లలతో ఎలా తీరుతుంది? అయినా రోజు పరాయి మగాడి ముందు కూర్చోవడానికి ఒళ్ళు చచ్చిపోతుంది. నాకు చచ్చే సిగ్గండి. ఈ కాలం మనిషిని కాను, నా మొహం మండా, మా వారదే అంటారు. నాకే ఫ్యాషన్లు తెలియవంటారు. సంసార్లం మనకి ఫ్యాషన్లు వల్ల కాడు ఎందుకు చెప్పండి. పోనీ మీ ఆవిడ చదువుకుంటుంది కదా అని మా ఆయన్ని కూడా అడిగాను. నీకిప్పుడు చదువా? తెయ్యమని రోజు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటావా అని చెడామడా చివాట్లేశారు. అడిగానే గాని ఆయన ఒప్పుకుంటే మాత్రం నేను వెళ్తానా? మాస్టారి మొహం చూస్తేనే సిగ్గేస్తుంది. చదవటం ఎలాగా? మీ ఆవిడకి మాత్రం భలే ధైర్యం లేండి. మాస్టారి సరసనే కూర్చొని చక్కగా చదువుకుంటుంది. పౌడర్ రాసుకొని సెంటు రాసుకొని చక్కగా తయారై వెళ్తే చదువు చెప్పే వాళ్ళకి కూడా మనసు ఉల్లాసంగా ఉంటుంది. అయ్యో నామతిమండా, మిమ్మల్ని కూర్చోబెట్టేశానా? ఒక్క నిమిషం కూర్చోండి అని లోపలికి వెళ్ళి 15 రూపాయలు తెచ్చింది. 10 రూపాయలు చాలేండి అన్నాడు రాఘవరావు. పర్వాలేదు ఉంచుకోండి. అప్పుకేం భాగ్యం, మంచి చెడ్డ లేకుండా ఉంటామా? మీకు ఉన్నప్పుడే ఇవ్వండి, పారిపోతారా? వెళ్తానండి అని చెప్పేసి డబ్బు జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్లకుండా రోడ్డు మీద పడ్డాడు రాఘవరావు. పార్వతమ్మ మాటలు కొన్ని జ్ఞాపకం వచ్చి రాఘవరావుకి చిరాగ్గా అనిపించింది. తను లేనప్పుడు ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తున్నారన్నమాట. లేకపోతే పార్వతమ్మ అబద్ధం చెప్తుందా? అయినా ఈ చదువు కూడా మంచిది కాదేమో. ఇరుగు పొరుగు వాళ్ళు తప్పు పడుతుంటే ఇప్పుడు చదివి మాత్రం ఏం చెయ్యాలి? అతని మనసంతా మెలికెలు పడ్డట్టయింది. రిక్షా దొరికితే ఎక్కేశాడు. ఆ మర్నాడే రాఘవరావు ఒక విషయంలో కాంట్రాక్టర్తో ఘర్షణ పడ్డాడు. రాఘవరావు చేతిలో పని అలాంటిది. అతనికిష్టమైతే క్షణాల మీద పనులు చేయిస్తాడు, లేకపోతే నెలల తరబడి పడుకోబెడతాడు.
ఆ కాంట్రాక్టర్ ఇదివరకు బిల్స్ విషయంలో కూడా రాఘవరావుకి ఇవ్వవలసింది ఇవ్వకుండా కొంత దగా చేశాడు. రాఘవరావు ఈసారి ఫైనల్ బిల్లు తొక్కిపెట్టి ఉంచేశాడు. 6 నెలల నుంచి ఆ కాంట్రాక్టర్కి రాఘవరావుతో రాజీ పడడం అవమానమనిపించింది. ఫైనల్ బిల్ తాలూకా కమిషన్ రెట్టింపు ఇమ్మన్నాడు రాఘవరావు. చస్తే ఇవ్వనన్నాడు కాంట్రాక్టర్. పైగా నీ అంత చూస్తాను అని బెదిరించి మరీ వెళ్ళాడు. ఆ చిరాకుతో ఇంటికి బయలుదేరాడు రాఘవరావు. ఎవరో వీధి తలుపు కొడితే రాఘవరావే అనుకుని గబగబా వెళ్ళి తలుపు తీసింది రాజేశ్వరి. అప్పుడెప్పుడో వీధిలో కనబడి పలకరించిన మీసాల వెంకన్న లవ్వుతూ లోపలికొచ్చాడు. విచిత్రంగా మారిపోయినావే, మాటే బంగారం అయ్యింది. మొన్న తుర్రుమని ఇంట్లో దూరినావు. నాకాడ కూడా డబ్బు లేదు కదా అని వెళ్ళిపోయినాను. ఇదిగో 10 రూపాయలు తెచ్చినా ఉంచుకో అంటూ నోటు అందించబోయాడు. రాజేశ్వరి చాలా కోపం తెచ్చుకొని, ఏమిటిది, వెళ్ళండి బయటకి. మొన్న చెప్పలేదు ఇప్పుడలా కుదరదని. పెళ్లి చేసుకున్నాను, మొగుడు కాపురం అన్నీ ఉన్నాయి ఇప్పుడు నాకు, వెళ్ళిపోండి తొందరగా అని కోపంగా చూసింది. ఏంటి, పెళ్లి చేసుకున్నావా? నిజంగానే? ఎవడు చేసుకున్నాడు నిన్ను? పోనీలే, నీ మొగుడు చూడొచ్చాడా? పాత ఖాతావాణ్ణి కదా, ఆ మాత్రం మొగమాటం ఉండదా? నువ్విప్పుడు శానా అందంగా ఉన్నావు. చూడ్డానికి 2 కళ్ళు చాలటం లేదనుకో అంటూ దగ్గరికి వస్తూ వెకిలి నవ్వు నవ్వాడు. రాజేశ్వరి కంగారు పడిపోయి, మీకు పుణ్యం ఉంటుంది, నా మాట వినండి, మా ఆయన చూస్తే బాగుండదు, వెళ్ళిపోండి అని బతిమాలింది. మరెప్పుడు రమ్మంటావు? నేనిప్పుడు ఆ వృత్తి చెయ్యటం లేదండి, పూర్తిగా మానేశాను. మీ దయ వల్ల భర్తతో సుఖంగా బతుకుతున్నాను. నా మాట మర్చిపోండి. మీ చెల్లెల్లాంటి దాన్ని అనుకోండి. అదేం మాట రాజమ్మ? ఎంత మొగుడుంటే మాత్రం సాటుమాటు ఎవ్వారాలుండవా? ఎవడో చేరదీసినంత మాత్రాన సీతమ్మ వారివైపోయావా? నీ మీద నాకెంత మనసుందో నీకేం తెలుసు? నువ్వు కాస్త దయదల్చాల మమ్మల్ని. ఎప్పుడు రమ్మంటావో చెప్పు, వెళ్ళిపోతాను. రాఘవరావు ఎప్పుడొచ్చాడో రౌద్రంగా లోపలికొచ్చాడు. వెంకన్న భయపడిపోయి, వెళ్తాను రాజమ్మ, చూసిపోదామని వచ్చానంతే అంటూ అంగాలేసుకుంటూ రోడ్డు మీద పడ్డాడు. బిక్క చచ్చిపోయి నించున్న రాజేశ్వరిని చెళ్ళున లెంపకాయలు వేసి తలని గోడకేసి కొట్టి తూలిపడిపోయిన దాన్ని బూటికాళ్లతో తన్ని కొంత కోపం తగ్గిన తరువాత వదిలిపెట్టాడు రాఘవరావు. నోరు పట్టని బూతులు తిట్టడం మొదలెట్టాడు. ఇదే నువ్వు వాడుతున్న భాగవతం? బజారులాని తీసుకొచ్చి సంసారంలో పెట్టాను. నీ కుక్క బుద్ధి ఎక్కడికి పోతుందే? ఉల్లి మళ్ళీ అవుతుందా అంటారు. నీకేం పోయే కాలం, విశ్వాసం లేని ముండ. నీ వెధం వేషాలు నేను కనిపెట్టడం లేదనుకున్నావా? ఆ మాస్టారితో నీ సరసాలన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయి. చదువు వెలగబెట్టి పరీక్షలు రాస్తుందట, పరీక్షలు. ఈ పూట నుంచి గుమ్మం కదులు చెప్తాను. ఎప్పుడెవడు ఇంట్లోకొస్తున్నాడో నాకు తెలియదనుకోకు. ఒళ్ళు చీరేసి నీ రక్తం కళ్ళ చూస్తాను అని పెద్ద పెద్ద గావు కేకలేసి వీధిలో పడ్డాడు మళ్ళీ. రాజేశ్వరి గుండెల్లో నుంచి ఏడుపు బయటపడలేదు. జుట్టు ఊడిపోయి, బట్టలు చెదిరిపోయి, గాజులు బద్దలై చేతుల నిండా చీరుకుని రక్తాలు కారుతూ బికారిలా తయారయ్యింది. చాలాసేపు మోకాళ్లలో తలపెట్టుకుని నేల మీదే కూర్చుంది. పిల్లలందరూ పాఠాలు చదువుకోవడం వినిపిస్తుంది. కాసేపటికొక కుర్రాడొచ్చాడు రాజేశ్వరిని పిలవటానికి. రాజేశ్వరి లేచి తలా బట్టలు సర్దుకొని, నాకు ఒంట్లో బాగోలేదని చెప్పు బాబు అని కుర్రాన్ని పంపి తలుపులు వేసింది. పెరట్లోకి పోయి మొహం చేతులు కడుక్కుంది. గాజు పెంకులన్నీ ఏరి పారేసింది. తలపోటుతో పడుకుంది నేల మీద. ఆమెకి రాఘవరావు మీద కోపం రాలేదు. తన కర్మ కొద్దీ పరిస్థితులన్నీ అలా జరుగుతున్నాయి అనుకుంది. అయినా రాజేశ్వరికి చాలా దిగులు కలిగింది. పూర్వం ఎప్పుడూ ఎవ్వరూ ఆమె మీద అంత దౌర్జన్యం చెయ్యలేదు. ఇలాంటి పెత్తనం నెరపలేదు. ఆ వృత్తిలో ఎంత నీచంగా బతికినా అందులో కూడా స్వతంత్రం ఉండేది. ఈ దిగుళ్ళు, భయాలు, చెయ్యని నేరాలు ఇవేవీ ఉండేవి కావు. అన్నింటినీ మించి రాఘవరావు తనని అవమానించడం రాజేశ్వరికి చాలా కష్టంగా ఉంది. తనని నమ్మితే ఇలాంటి గొడవలెందుకొస్తాయి? తనేం చేసిందని అంత కోపం? రాజేశ్వరి కుంగిపోతూ పడి ఉంది నేల మీద. రాఘవరావు కోపంతో ఇంట్లో నుంచి పోయి బీచ్లో కూర్చున్నాడు ఒక్కడు. అతనికి జీవితం మీద చాలా రోతగా ఉంది. రాజేశ్వరి ఇంత దగా చేసి చాటుమాటు వ్యవహారాలు నడుపుతుందని అతనెప్పుడూ అనుకోలేదు. చెడిపోయిన దాన్ని చేసుకున్నందుకు ఆ క్షణాల్లో అతను మనస్ఫూర్తిగా విచారించాడు. అందుకేనేమో ఇలాంటి వాళ్ళని చేసుకోకూడదని పెద్దవాళ్ళంటారు అనిపించింది. ఇంటికి పోబుద్ధి పుట్టక రాత్రి 11 గంటలు దాటినా అలాగే కూర్చున్నాడు, తన పెళ్లి గురించి పశ్చాత్తాపపడుతూ.
ఇంకో మగాడితో బీచ్లోకొచ్చి అతని దారిన అతను పోగానే ఒంటరిగా నడిచి వస్తున్న ఒక ఆడమనిషి రాఘవరావుని చూసి దగ్గరకొచ్చింది. నవ్వుతూ భుజం మీద చెయ్యి వేసి మొహం మీదకి చూసింది. రాఘవరావు ఆ మనిషి వాలకం కనిపెట్టి కొంచెం నవ్వాడు. మా ఇల్లదిగో రాండి అని చెయ్యి పట్టుకుంది. రాఘవరావు మాట్లాడకుండా లేచాడు. ఆ మనిషి వెంట వెళ్ళి గుడిసెలో దూరి జేబులో ఉన్న ₹1/2 ఇచ్చి బయటికి వచ్చాడు. సారా దుకాణంలో అతనికి పద్దు ఉంది. అది చూచుకొని ఇంటికి పోదామని నడక సాగించాడు. రాజేశ్వరి అన్నం తినకుండా అతని కోసం ఎదురు చూస్తోంది. చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు రాఘవరావు. తాగి ఉన్నాడు. రాజేశ్వరిని పలకరించకుండా అన్నం తినకుండా పడుకున్నాడు. రాజేశ్వరి కూడా అన్నం తినలేదు. ఆమె రాఘవరావుతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. దగ్గరికి వెళ్తేనే అతను తొందరగా కోపం మర్చిపోతాడు. అయినా రాజేశ్వరికి మొగుడు దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం చాలలేదు. నేల మీదే పడి ఉంది చాలాసేపు. ఆమెకి నిద్ర రావటం లేదు. తనేమీ తప్పు చేయలేదని మొగుడికి చెప్పాలని ఉంది. అతను నిద్రపోతుంటే నెమ్మదిగా వెళ్ళి కాళ్ల దగ్గర కూర్చుంది. అతనికి మెలకువ వచ్చేసరికి అతని కాళ్ల దగ్గర తల పెట్టుకుని ఏడుస్తుంది. అతను తుల్లిపడి లేచాడు. రాజేశ్వరి అతని పాదాలు పట్టుకుని, నన్ను నమ్మండి, నేనే పాపము ఎరుగను, మీ పాదాల మీద ఒట్టు. నేను ఎంత చెప్పినా వాడు వెళ్లకుండా నించున్నాడు. అసలు మీరే వచ్చారని తలుపులు తీశాను. మిమ్మల్ని మోసం చేస్తే నా కళ్ళు పోతాయి అని ఏడ్చింది. అప్పటికి రాఘవరావుకి కొంచెం జాలి వేసింది. వాడు నీకు డబ్బులివ్వడం లేదు అన్నాడు కోపంగా. ఇవ్వబోయాడు. వెళ్ళిపొమ్మని కోపంగా చెప్పాను. నిజంగా మీరేమో అనుకునే తలుపులు తీశాను. చొరవగా లోపలికి వచ్చేశాడు. పూర్వం వృత్తి చేసుకునే దాన్నే కదా, తెలిసిన వాళ్ళెక్కడైనా పలకరిస్తారు. అయినా నాకా బతుకంటే రోత పుట్టే కదా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నాకదే ఇష్టమైతే మీతో ఉండడానికి ఒప్పుకుంటానా? అక్కడే ఉండేదాన్ని కదా. నా మీద మీకెందుకింత కోపం చెప్పండి? నాకెవరున్నారు? మిమ్మల్ని నమ్ముకోక నేనెక్కడికి పోతాను అంది దీనంగా. కన్నీళ్లతో చెంపలు తడిశాయి. మనిషి ఎంతో అమాయకంగా కనబడింది. రాజేశ్వరిని బాగా నమ్మబుద్ధి వేసింది రాఘవరావుకి ఆ క్షణంలో. మరి ఇందాక నువ్వెందుకు మాట్లాడలేదు అన్నాడు. ఏం మాట్లాడను, చెప్పినా అప్పుడు మీరు నమ్మరు అంది. సరేలే, ఇంకెప్పుడు అలాంటి వెధవల్ని గుమ్మం ఎక్కనివ్వకు అంటూ రాజేశ్వరి చెంపలు తుడిచి దగ్గరికి తీసుకున్నాడు. రాజేశ్వరికి మనసులో బాధంతా పోయింది. సంసారం అన్న తరువాత కష్టాలు కూడా వస్తాయనిపించింది. భర్త కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాననుకుంది. మీరు నన్ను నమ్మితే చాలు, నేను బతికినన్నాళ్ళు మీ పాదాల దగ్గరే పడి ఉంటాను అంది భక్తిగా, విశ్వాసంగా. రాఘవరావు చాలా గర్వపడ్డాడు. చాలా మోటుగా కొట్టినందుకు కొంచెం సిగ్గుపడి బుజ్జగించాడు. రాజేశ్వరి ఇంకో సంతోషం కలిగించే కబురు కూడా చెప్పింది ఆ అర్ధరాత్రి. తనకి నెల తప్పినట్టు అనుమానంగా ఉందని. రాజేశ్వరికి కడుపులు రావడం కొత్త కాకపోయినా ఈసారి చాలా కొత్తగానే ఉంది. కడుపు వచ్చినందుకు ఈసారి దిగులు పడక్కర్లేదు. అది పోగొట్టుకునే మార్గాలు వెతకక్కర్లేదు. తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో తెలియని దౌర్భాగ్యం లేదు. కూతురునో కొడుకునో కని పెంచుకోవడం అంటే ఆమెకి చెప్పలేనంత ఆనందంగా ఉంది. మీకు కొడుకు కావాలా, కూతురు కావాలా అంది సిగ్గుపడుతూ. రాఘవరావు అర్థం చేసుకుని చాలా ఆనందపడ్డాడు, గర్వపడ్డాడు. నిజమేనా అన్నాడు. నాకు కొడుకే కావాలి, కూతుర్ని కన్నావంటే వదిలేస్తాను అని సరసమాడాడు నవ్వుతూ. ఇద్దరూ ఆనందంగా పెళ్లినాటి కబుర్లు చెప్పుకున్నారు తెల్లారేదాకా. రాఘవరావు తన ఉద్యోగానికి తనే రాజీనామా ఇచ్చి తప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. అతను మెట్రికులేషన్ పాస్ అవ్వకుండానే దొంగ సర్టిఫికేట్ పుట్టించుకుని ఉద్యోగం సంపాదించుకున్న సంగతి ఆఫీసులో కొంతమందికి తెలుసు. అయినా అతను అందరితోటి మంచిగానే ఉండడం చేత 7-8 ఏళ్లు నిర్విచారంగా గడిచిపోయాయి. ఇక తనెవ్వరూ ఏమీ చేయలేరన్న ధీమా ఏర్పడిపోయిందతనికి. డబ్బు ఆశ కూడా ఎక్కువైంది. తన సొంత ఖర్చుకి, సంసార ఖర్చుకి లోటు లేకుండా 2 చేతులా సంపాదించి నిల్వ చేయాలనే తాపత్రయం పుట్టింది. తనకు రావలసిన చోట నిర్దాక్షిణ్యంగా డబ్బు తీసుకుని తను ఇవ్వవలసిన వాళ్ళకి కాస్తో కూస్తో పడేసి వదిలించుకోవడం ప్రారంభించాడు. అతని మీద కోపంగా ఉన్న తోటి గుమాస్తా రాఘవరావు ఘర్షణ పడ్డ కాంట్రాక్టర్తో లాలూచీపడి ఆ సర్టిఫికేటు రహస్యం అతని చెవిన పడేశాడు. నీ అంతు చూస్తానని ఆ కాంట్రాక్టర్ బెదిరించి నప్పుడు రాఘవరావు జంకలేదు. తనకు రాబోయే ప్రమాదం గురించి ఆలోచించనేలేదు. అతని బిల్స్ ఇంకా పెండింగ్లో పడేసి ఉంచాడు. కాంట్రాక్టర్ తన పలుకుబడినంతా ఉపయోగించి రాఘవరావు ఉద్యోగం ఊడదీయించే ప్రయత్నాలు జోరు చేశాడు. ఆ వార్త రాఘవరావు దగ్గరికి అతని మీద కోపంగా ఉన్న గుమాస్తాయే మోసుకొచ్చాడు.
కొంపలు మునిగిపోతున్నాయి గురు. నీ సర్టిఫికేట్ రహస్యం ఎలా పసిగట్టాడో చలమయ్య నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు అని చల్లగా చెప్పాడు. రాఘవరావు హడలిపోయి ఏం చెయ్యాలో తోచక తెలిసిన వాణ్ణని సలహాలడిగాడు. తనిఖీలవి జరిగితే దొంగ సర్టిఫికేట్ సంగతి బయటపడిపోక తప్పదు. జైలుకెళ్ళక తప్పదు. నువ్వే ఉద్యోగంలో నుంచి తప్పుకోవడం మంచిది. తర్వాత జరిగేదే తర్వాత చూసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు. రాఘవరావు 2 రోజులు తటపటాయించి పరిస్థితులు విషమించిపోతాయనే భయంతో ఉద్యోగంలో నుంచి తప్పుకున్నాడు. కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి జైలు తప్పించుకోవలసి వచ్చింది. అంత హఠాత్ సంఘటనతో రాఘవరావు ఎన్నడూ ఎరుగనంత అధైర్యపడిపోయాడు. అతని చేతిలో చిల్లి కానీ మిగలలేదు. పైగా 500-600 వరకు అప్పులయ్యాయి. వరుసగా వారం రోజులు తాగడానికి డబ్బులు లేక వెర్రెత్తిపోయాడు. నెల దాటేటప్పటికీ ఇంట్లో బియ్యం లేవు, ఏ సరుకులు లేవు. ఎప్పటికప్పుడు 10-20 అయిపోతుంటే హుషారుగా గడిచిన జీవితం ఒక్కసారి స్తంభించిపోయింది. నెల తిరగకుండా దరిద్రం తాండవించింది. ఇంట్లో గిన్నెలు చెంబులు అన్నీ అమ్మేశారు. మంచం అమ్మేశారు. రాజేశ్వరికి 3వ నెల నిండింది. చదువు మానేసింది. దిగుళ్ళు ఎక్కువయ్యాయి. రాఘవరావుకి సారా కొట్టు దగ్గర ఒకచోట బిజినెస్ మ్యాన్తో పరిచయం అయ్యింది. అతని పేరు సత్యనారాయణ. చిన్న చిన్న కాంట్రాక్ట్లు కూడా చేయిస్తూ ఉంటాడు. అతనికి ఒక నమ్మకమైన మనిషి కావాలని ఆలోచిస్తున్నాడు. అలాంటి మనిషి దొరికితే వేరే బిజినెస్లు మానుకొని కాంట్రాక్ట్లే చేసుకోవాలన్నంత ఉద్దేశం ఉంది. పెట్టుబడంతా అతనే పెట్టుకుంటాడు. కాంట్రాక్ట్లు సంపాదించుకోగల పలుకుబడి ఉంది కానీ పెద్ద ఎత్తున చేయించే సామర్థ్యం లేదు. అతను మనిషి కోసం ఆలోచిస్తున్నాడని, ఇష్టమైతే పెట్టుకొని లాభాల్లో వాటా కూడా ఇస్తాడని రాఘవరావుకి తెలిసింది. ఎలాగైనా అతన్ని మంచి చేసుకుని అతని కాంట్రాక్ట్లో మేనేజ్మెంట్ సంపాదిస్తే బాగుంటుందని రాఘవరావుకి చాలా పట్టుదలగా ఉంది. సత్యనారాయణతో పరిచయం బాగా పెంచుకొని అతన్ని 2-3 సార్లు ఇంటికి తీసుకొచ్చి బ్రాందీ పార్టీ చేశాడు. హోటల్ నుంచి పలావ్ తెప్పించాడు. అతన్ని చాలా ఆనందపెట్టాడు. తను చాలా మంచివాడిలాగా కనిపించాలని తాపత్రయపడ్డాడు. సత్యనారాయణ రాజేశ్వరిని గురించి కర్ణాకర్ణీగా విన్నాడు. ఆమెని చూస్తే అతనికి మతిపోయింది. ఎంత అందమైన ఆడది అనుకున్నాడు. ఎంత చెడిపోయినదైనా ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం తప్పు లేదనిపించింది. రాఘవరావు లేనప్పుడు 2-3 సార్లు అతని ఇంటికి వెళ్ళి ఊరికే కూర్చొని రాజేశ్వరిని యగాదిగా చూసి వచ్చాడు. రాజేశ్వరి అనుమానించి మొగుడితో చెప్దామనుకుంది. ఆయన అసలే చికాకుల్లో ఉన్నారు. సత్యనారాయణ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్త గొడవలెందుకని ఊరుకుంది. రాఘవరావుని పెళ్లిళ్ల పంతులు వదల్లేదు. వారం రోజులకొకసారి కనబడి హెచ్చరిస్తూనే ఉన్నాడు. 10,000 కట్నం, రేడియో, సైకిల్, ఉంగరాలు అని లిస్టు చదువుతున్నాడు. మగాడికేం తప్పు, ఇద్దరినీ ఏలుకో అని సులువు మార్గం చూపిస్తూనే ఉన్నాడు. రాఘవరావు ఇదివరకులాగా తిరస్కరించలేకపోయాడు. ఆలోచించి చెప్తాలేండి అన్నాడు. ఆ పెళ్లి చేసుకోవడం అతనికి మంచి మార్గంలా కనిపిస్తుంది. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యలుండగా 2వ పెళ్లి చేసుకుని తిరుగుతున్న మహా వాళ్ళని అతనెరుగును. తనెంత మంగళసూత్రం కడితే మాత్రం చెడిపోయి వృత్తి చేసుకుంటూ బతికిన ఆడది భార్య అవుతుందా? ఈ అడ్డు లేకపోతే తను పెద్ద కట్నం తీసుకుని మంచి కుటుంబంలో పిల్లని పెళ్లి చేసుకునేవాడే కదా. అలా చేస్తే మాత్రం రాజేశ్వరికేం లోపం వస్తుంది? కూడు గుడ్డ ఇవ్వకపోడు. అప్పటికైనా ఆమెని వదిలిపెట్టడు కదా. పంతులుగారు చెప్పినట్టు ఇద్దరూ ఉంటారు. ఆ మాట రాజేశ్వరికి ఎలా చెప్పాలా అని అతను 2 రోజుల నుంచి తటపటాయిస్తున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం రాజేశ్వరి ఒక్కతి ఉండగా సత్యనారాయణ వచ్చాడు. గదిలో కూర్చొని మంచినీళ్ళడిగాడు. రాజేశ్వరి తీసుకెళ్ళింది. చెయ్యి పట్టుకుని నవ్వాడు. రాజేశ్వరి చాలా రోజుల నుంచి అతని ధోరణి కనిపెడుతూనే ఉంది. ఏమీ అనకుండా చెయ్యి వదిలించుకోబోయింది. రాఘవరావు నాకు బాగా స్నేహితుడు. ఈ సంగతి తెలిసినా అతనేమీ అనుకోడు అంటూ జేబులో నుంచి పర్సు తీసి కొంత డబ్బు తీసి ఇవ్వబోయాడు. రాజేశ్వరి కోపంగా ఆయన ఇంట్లో లేనప్పుడు మీరెప్పుడూ రాకండి అని పెరట్లోకి వెళ్ళిపోయింది. సత్యనారాయణ కొంచెం తెల్లబోయి లేచి వీధిలోకి పోయాడు. ఇంకా చెప్పకపోతే విషయం ముదురుతుందని ఆ రాత్రి రాఘవరావుతో చెప్పేసింది రాజేశ్వరి. ఆ సత్యం గురించి నాకు చాలా అనుమానంగా ఉందండి. ఇందాక మంచినీళ్ళడిగి చెయ్యి పట్టుకున్నాడు అంది. రాఘవరావు ఆశ్చర్యపడి ఎప్పుడొచ్చాడు, ఎంతసేపు కూర్చున్నాడు, అసలేమన్నాడు అని అడిగి తెలుసుకున్నాడు. అతనికి కోపం రాకపోవడం చూస్తే రాజేశ్వరి తెల్లబోయింది. అతన్ని చెడ్డ చేసుకుంటే లాభం లేదు. అతనే మనకి ఇప్పుడు కాస్త బతుకుదేవు చూపించగలడు. ఏదో చూసి చూడనట్టుగా ఊరుకోవాలి అన్నాడు రాజేశ్వరికి నచ్చజెప్పే ధోరణితో.
ఉద్యోగం పోయిన 2 నెలల నుంచి రాఘవరావు డబ్బుకెంత బాధపడుతున్నాడో అతనికే తెలుసు. పేకాట వాంఛని ఎలాగో అణుచుకోగలిగాడు గాని బ్రాందీ సారా ఎంత చౌకబారుదైనా సరే తాగకపోతే మనసు నిలుపుకోలేడు. అప్పు కోసం తిరగడం వృధా ప్రయాస అని తేలిపోయింది. ఆఫీస్ నుంచి రావలసిన 10 పరకో వచ్చేదాకా నమ్మకం లేదు. ఇంట్లో అన్ని సామాన్లు అమ్ముకున్నారు. అమ్మటానికి ఇంకేం లేవు, రాజేశ్వరి తప్ప. ఆ ఊహకి అతని మనసు కొంత బాధపడింది. బాధ కన్నా ఎక్కువగా భయపడింది, జంకింది. తప్పేముంది, పెద్దవాళ్లతో మంచివాళ్లతో వెళ్తే ఏం పోతుంది? తను మాత్రం రిక్షా వాళ్ళ దగ్గరికి, జట్కా వాళ్ళ దగ్గరికి పంపిస్తాడా? సత్యనారాయణ ఇష్టమైతే ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఆదుకుంటాడు. అతనికి రాజేశ్వరి మీద మనసుంటే ఇక కావాల్సిందేమిటి? బుజ్జగిస్తూ అన్నాడు రాజేశ్వరితో. మన పరిస్థితి చూస్తే ఏ పూట కాపూటే పస్తుల్లా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు మాత్రం ఎందుకు? ఇదివరకు నువ్వేదో మందులు మింగేదానివిగా, అలాంటిదే వేసుకోరాదు? నువ్వు ఆలోచించు అన్నాడు. రాజేశ్వరి నిర్ఘాంతపోయింది. ఏమీ అర్థం కానట్టు అయోమయంగా చూసింది. రాఘవరావు మెత్తని కంఠంతో చెబుతున్నాడు. రోజులు బాగుంటే ఎంతమందినైనా కని పెంచుకోవచ్చు. నాకు మాత్రం పిల్లలంటే ఇష్టం లేదనుకుంటున్నావా? ఈ మధ్య సదుపాయం లేక నీ ఆరోగ్యం కూడా బాగున్నట్టు లేదు. ఇలాంటప్పుడు మనకి పిల్లలొద్దు రాజేశ్వరి. ఛీ, అలా అనకండి. అవేం మాటలు? ఇంతకాలానికి కదా ఈ అదృష్టం అని నేనెంతో మురిసిపోతున్నాను. అసలు నాకెప్పుడు కడుపు పోగొట్టుకోవడం ఇష్టం ఉండేది కాదు. దిక్కు మొక్కు లేని పరిస్థితుల్లో పిల్లల్ని కని మాత్రం ఏం చేయాలి? గుండె రాయి చేసుకునేదాన్ని. ఆ బెంగమూలాన్నే చచ్చే జబ్బు పడేదాన్ని. కొడుకు కావాలని మీరు మాత్రం సరదా పడలేదు. అన్నిటికీ భగవంతుడే చూస్తాడు. నారు పోసేవాడు నీరు పోస్తుంటాడు. పోస్తాడు. భగవంతుడెలా పోస్తాడు? నీ పిచ్చిగాని. డబ్బులు లేక మనం కటకటలాడుతుంటే భగవంతుడు 1 రూపాయి తెచ్చి అందిస్తాడా? అందించకపోయినా ఏదో ఒక విధంగా మనకు అందేలా చేస్తాడు. అదైనా మనం అర్థం చేసుకోవాలి కదా. ఇలాంటి కష్టకాలంలో సత్యనారాయణ లాంటి వాణ్ణి దేవుడే మనకు చూపించాడు. అతన్ని మచ్చిక చేసుకుంటే అదంతా నీ చేతుల్లోనే ఉంది మరి. ఆయన మీద నేనేం కోపం పెట్టుకోలేదండి. అదే చెప్తున్నా. అతనెప్పుడొచ్చినా మర్యాదగా పలకరించాలి సుమా. మర్నాడు మధ్యాహ్నం రాఘవరావు చాలా ప్రయత్నాలు చేసి ఏవో మాత్రలు తీసుకొచ్చాడు. రాజేశ్వరికిచ్చి వేసుకోమన్నాడు. ఎందుకు? అంది తెల్లబోతూ. రాత్రి చెప్పలేదు అన్నాడు చిరాకు పడుతూ. వెర్రిగా చూసింది. నీ ప్రాణాలేం పోవుగాని వేసుకుందు. ఇప్పుడప్పుడే నాకు పిల్లలిష్టం లేదు. పెద్దవాళ్ళం అయితే తినో తినకో పడుకుంటాం. నీకు పురుడు పుణ్యం ఎలా గడుస్తుందనుకున్నావు? నా వల్ల కాదు. రాఘవరావుని చూస్తే భీకరంగా కొత్త చూపులతో కనపడ్డాడు. అతని మొహంలో దయాదాక్షిణ్యాలు లేవు. అతని తీరు చూస్తుంటే ఏ క్షణంలో అయినా పసిబిడ్డనే కాదు తనని కూడా చంపేస్తాడేమో అన్నంత అనుమానం పుట్టింది రాజేశ్వరికి. గజగజ వణుకుతూ ఏడుస్తూ రాఘవరావు కాళ్ల మీద పడి పాదాలు చేతులతో పట్టుకుంది. నన్నింకా అలాంటి పాపపు పనులు చెయ్యమనకండి. ఈ బిడ్డ మీద నా ప్రాణాలన్నీ పెట్టుకున్నాను. నన్ను పోషించలేకపోతే ఇంత విషం తెచ్చి ఇవ్వండి. సంతోషంగా మింగేస్తాను. మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. మీరెందుకో మారిపోతున్నారు. నన్ను చూస్తే అసహించుకుంటున్నారు. నాకు బతకాలని కూడా లేదు అని ఏడ్చింది. రాఘవరావు చిరాకుపడి బయటికి వెళ్ళిపోయాడు. ఈ సాయంత్రం చీకటి పడే వేళకి సత్యనారాయణని తీసుకువచ్చాడు ఇంటికి. విస్కీ సీసా, మాంసం కూర తెచ్చుకున్నారు. రాజేశ్వరిని కూడా పిలిచాడు రాఘవరావు. వచ్చి రాఘవరావు పక్కన కూర్చుంది చాప మీద. రాఘవరావు, సత్యనారాయణ సీసాలోది తాగుతూ, కూర తింటూ, నవ్వుతూ, పేల్తూ రాజేశ్వరిని తాగమని బలవంతం చెయ్యటం మొదలెట్టారు. రాజేశ్వరికి పెళ్ళైన తర్వాత పూర్తిగా అలవాటు తప్పిపోయింది. వద్దన్నా వినరని కొంచెం తాగింది. తాగుడుతో 1 గంట కాలక్షేపం చేసి రాఘవరావు తూలుతూ వీధిలోకెళ్ళిపోయాడు. సత్యనారాయణ వీధి తలుపు గడియ పెట్టాడు. రాజేశ్వరి తెల్లబోతుంటే దగ్గరకొచ్చి నవ్వుతూ కావలించుకోబోయాడు. రాజేశ్వరి మొహం చిట్లించుకొని అక్కడ్నుంచి తప్పుకోబోయింది. ఇంకా ఎందుకంత సిగ్గు? నీ మొగుడికన్నీ తెలుసు. నన్నింట్లో పెట్టి బయటకెందుకు పోయాడనుకున్నావు? నా దగ్గర 20 రూపాయలు తీసుకున్నాడు. రాజేశ్వరి నమ్మలేనంత ఆశ్చర్యపోయింది. అసహ్యంతో, కోపంతో చీదరించుకుంటూ దూరంగా వెళ్ళి నించుంది. అదంతా నాకు తెలీదు. మీ డబ్బు మీకిచ్చేస్తాను. ఆయన చేతిలో ఉన్నప్పుడు తప్పకుండా ఇచ్చేస్తారు. ముందు మీరు వెళ్ళిపోండి. మీరు కట్టుకున్న భార్య లేదు? పరువుగా బతికే ఆడదాని మీద మీకెందుకింత మోజు? మీ భార్యని ఎవరైనా పిలిస్తే ఎలా ఉంటుంది మీకు?
నోర్ముయ్, నా భార్య నువ్వు ఒకటేనన్నమాట. నీ సంగతంతా నాకు తెలవదనుకోకు అని వెటకారంగా నవ్వాడు. తెలిస్తే తెలిసిందిలేండి. నాకిష్టమైనప్పుడు చేశాను, ఇష్టం లేకపోతే మానేస్తాను. నన్ను కొనేసినట్టు మాట్లాడతారేమిటి? నా ఒంటి మీద చెయ్యేస్తే ఊరుకోను. సరే, అదేమిటో అతన్నే అడుగుతాను అంటూ కోపంగా తలుపులు తీసుకుని వెళ్ళిపోయాడు. రాజేశ్వరి కూలబడి ఏడుస్తుంటే రాఘవరావు రౌద్రంగా తూలుతూ లోపలికి వచ్చాడు. ఎప్పుడు ఏడుపు ఏడుపు, ఏడుస్తావెందుకే అంటూ మీదికొచ్చాడు. ముద్దుగా అరుస్తూ, అతన్ని నానా మాటలన్నావట, నీకెంత పొగరొచ్చిందే అని పెళ్ళున లెంపకాయ కొట్టాడు. రాజేశ్వరికి రాఘవరావు మీద భరించలేనంత అసహ్యం వేసింది. తొణక్కుండా చూసింది. నేనేమీ అనలేదు, నాకిష్టం లేదు పొమ్మన్నాను. ఏం, ఎందుకిష్టం లేదు? హఠాత్తుగా ఎప్పుడు పతివ్రతవైపోయావు? నేనెప్పుడూ పతివ్రతనే. పతివ్రతలంతా నాకన్నా గొప్పవాళ్లేం కారు. ఉల్లి మళ్ళీ అవుతుందా అన్నది మీరే. పతివ్రతవయ్యావా అని వెక్కిరించేది మీరే. నన్ను మళ్ళీ ఆ బురదలోకి లాగాలని మీకింత కసెందుకు? రాఘవరావు హఠాత్తుగా పద్ధతి మార్చాడు. చేతిలో చిల్లి కానీ లేదు. నన్నేం చెయ్యమంటావు? మనం బతకడం ఎలాగా? ఏదో ఒక దారి చూసుకోకపోతే రోజులెలా గడుస్తాయి? ఛీ, ఇదేనా మీకు కనపడ్డ దారి? బతకాలంటే మీకింకో దారే ఉండదా? తాగుడు మానేయండి, పేకాట మానేయండి, సిగరెట్లు కిళ్ళీలు అన్నీ మానేయండి. పదండి, కూలి పనికి పోదాం అంది రాజేశ్వరికి ఆవేశంగా. రాఘవరావు దీనంగా చూశాడు. నువ్వు తేలిగ్గా చెప్పేశావు రాజ్యం. గాలి పీల్చకపోతే ఎలాగుంటుందో సారా మానేస్తే అలాగుంటుంది నాకు. పాచి పని కూలి పని చేసుకు బతకాలంటే రోజులు గడుస్తాయా? నా మాట విను. సత్యనారాయణ నచ్చకపోతే వాడి తాత లాంటి వాణ్ణి తీసుకొస్తాను. ఇంతకన్నా మంచిదారి నాకు కనబడలేదు. నా కోసమన్నా ఒప్పుకో అన్నాడు. రాజేశ్వరికి జాలి కలుగుతుందని చూశాడు. అతని మీద ఆమె అసహ్యం 10 రెట్లయ్యింది. అతని మాటలు వినదలుచుకోలేదు. నీతిగా సంసార స్త్రీలలాగా బతకాలనే వాంఛ ఆమెకి ఎంతో కాలం నుంచి జీర్ణించి ఉంది. బాగా చదువుకొని 4 పిల్లలకి చదువైనా చెప్పుకొని బతకాలని తపనగా ఉంది. అన్నిటినీ మించి తనని నమ్మించి మోసం చేస్తున్న రాఘవరావు దౌర్జన్యానికి లొంగడం ఆమెకెంత మాత్రం ఇష్టం లేదు. కానీ అతన్ని చూస్తే ఆమెకెంతో దుఃఖం వచ్చింది. మీరెందుకింత మారిపోయారు? మనం సుఖంగా కలిసి బతుకుదామని చెప్పి తీసుకొచ్చారు. అప్పుడు నాకు చెప్పిన మాటలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేనసలు ఈ పెళ్ళి వద్దనే అన్నాను, కానీ మీరు వినలేదు. నన్నెంత దయగా చూశారో, నేనెంత ఆనందపడ్డానో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అంటుంటే ఆమె చెంపల మీద నుంచి కన్నీళ్లు జలజలా రాలాయి. అబ్బబ్బబ్బా, ఏంటి గోల? ఏడుపు ఏడుపు. నేను చచ్చినట్టు శోకాలెడతావెందుకట? సానిదాన్ని పెళ్లి చేసుకుంటే 4 నవ్వుతారని తెలిసినా నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు డబ్బు సంపాదిస్తే తప్పేంటి? ఎవడి తాత సొమ్ము తింటూ కూర్చుంటావు? ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నాకిష్టమొచ్చిన వాణ్ణి తీసుకొస్తాను. 5దో 10దో పుచ్చుకుంటాను. తెలిసిందా? ఇంతసేపు నెమ్మదిగా చెప్పానని బెట్టు చేస్తున్నావు. నీ సానిటక్కులు నా దగ్గర సాగవు. ఏమనుకున్నావు? రాజేశ్వరికి అతని మీద మమకారం అంతా ఆవిరైపోయింది. భయభక్తులు పటాపంచలయ్యాయి. అతన్ని నిర్భయంగా వెటకారంగా చూసింది. సానిదాన్ని సంసారిని చెయ్యటం మళ్ళీ సానిదాన్ని చెయ్యటానికేనా? ఈ మాత్రం బేరాలు తీసుకురావడానికి అప్పలకొండలేడు. నాకు ఆ వృత్తే తప్పకపోతే ఈ మొగుడు, ఈ పెత్తనం, ఈ బూతులు, తన్నులు, ఈ నరకం అంతా ఎందుకు? నా దారిన నేను స్వేచ్ఛగా బతకలేను? అయితే పో. నిన్ను పెళ్లి చేసుకుని ఇల్లు వాకిలి ఏర్పరిచానన్న విశ్వాసమన్నా లేని దానివి నువ్వు. ఇలాంటి ఇల్లు వాకిలి నాకు ఉన్నాయి. ఇలాంటి మొగుళ్ళు 100 మంది ఉన్నారు. నా మెళ్ళో తాడు కట్టిన భర్తే నన్ను తార్చటానికి తయారైతే ఇంకా నా మెళ్ళో ఈ తాడెందుకు అంటూ మెళ్ళో నుంచి మంగళసూత్రాలు తీసి రాఘవరావు కాళ్ల దగ్గరికి విసిరేసి వెర్రెత్తినట్టు వీధిలోకి పరిగెత్తింది రాజేశ్వరి. రోడ్డు మీదకొచ్చి అటూ ఇటూ చూసి భయంతో ఆగిపోయింది. పార్వతమ్మ వాళ్ళింట్లో లైట్లు వెలుగుతుంది. అటు పరిగెత్తి గుమ్మంలోకెళ్ళి తలుపు కొట్టింది. పార్వతమ్మ తలుపు తీయగానే రాజేశ్వరి చొరవగా లోపలికి జొరబడి, అమ్మా, ఈ రాత్రి కాసేపు మీ ఇంట్లో పడుకుంటాను. చీకట్నే లేచి వెళ్ళిపోతాను. మా ఆయన వస్తే ఇక్కడ ఉన్నానని చెప్పకండి అంది గబగబా. పార్వతమ్మకేమీ అర్థం కాక కుతూహలం పట్టలేక, ఏమైంది? దెబ్బలాడుకున్నారా? ఎక్కడికి పోతావు? అసలేమైంది అని యగాదిగా చూసింది. రాజేశ్వరి ఇష్టం లేకపోయినా, ఏం లేదమ్మా, అంతా నా కర్మ, నా దారిన నేను పోతున్నాను అంది వణుకుతూ.
ఏమైందంటే చెప్పవేం? అయినా ఈ తాగుబోతువాడు నిన్నేం నిర్వాకం చేస్తాడని వచ్చావు? నిక్షేపంగా నీ వృత్తి నువ్వు చేసుకోక కంటికి నచ్చిన మగాడి దగ్గరికి పోవచ్చు, మళ్ళీ అందులోకే పోతావా? అయితే ఎవరే అది అంటూ పడక గదిలో నుంచి అడిగాడు పార్వతమ్మ మొగుడు. మా ఇంట్లో కుదరదు, మా ఆయన కేకలేస్తారు, ఇంకెక్కడైనా చూసుకో అంది పార్వతమ్మ మొహం చిట్లించి. రాజేశ్వరి దండం పెడుతూ, అమ్మ రాత్రి మళ్ళగానే వెళ్ళిపోతాను, ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్ళను, మీరు తప్ప నాకెవ్వరూ తెలియదమ్మా, ఇక్కడే ఈ గుమ్మం దగ్గరే కూర్చుంటాను, మీ గదుల్లోకి రాను అంది దీనంగా. బాగుంది వరస, చెప్తుంటే నీకు కాదు, సంసార్ల ఇల్లనుకున్నావా సానికొంపనుకున్నావా? వెళ్ళు బయటకి, తలుపు వేసుకోవాలి. రాజేశ్వరి బిత్తరపోయి గడప బయటకి వెళ్ళగానే తలుపులు బిగించేసింది పార్వతమ్మ. ఎవరొచ్చారంటే మాట్లాడవేం అంటూ వాళ్ళ ఆయన గదిలో నుంచి వచ్చాడు. రాఘవరావు ముండ, ఏం తన్నుకు చచ్చారో, పడుకుంటానని వచ్చింది, పెళ్ళి మొగుడు కాపురం అన్నీ ఊడినట్టున్నాయి, ఎక్కడికో పోతుందట అంది కసిగా. అయ్యో పాపం, పడుకోనివ్వకపోయావా? ఎందుకు? ఏ అర్ధరాత్రో వెళ్ళి దాని పక్కలో దూరదామనా? మీ వేషాలు నాకు తెలుసులేండి అంటూ లైట్లార్పి గదిలోకి పోయింది. రాజేశ్వరి ఎవరింట్లోకి వెళ్తుందో చూడాలని మనసు పీకుతోంది. నిద్రపోతున్న పిల్లాన్ని బలవంతంగా లేవదీసి ఒకటికి పోయించే నెపం మీద పద వెధవా, పక్కలో పోస్తావు అంటూ వాణ్ణి బరబరా వీధిలోకి లాక్కుపోయింది. రోడ్డుకి అటువైపు మేస్టారు తలుపులు తీయటం, ఒక ఆడమనిషి లోపలికి పోగానే తలుపులు మూసుకోవడం పార్వతమ్మ కంటపడింది. దీని సిగ్గుమండ ఎంత తెగించింది అని బుగ్గలు నొక్కుకుంటూ నిలబడింది. మేస్టార్ ఇంట్లోకి వెళ్ళిన రాజేశ్వరి ఆయన పాదాల మీద పడింది. పంతులుగారు, మీరే దిక్కు నాకు, ఈ రాత్రి కాసేపు ఉండనివ్వండి, చచ్చి మీ కడుపున పుడతాను, ఆయన వస్తే చెప్పకండి అని ఏడవడం మొదలెట్టింది. మేస్టారు కంగారు పడి, అమ్మా లేచి మంచం మీద కూర్చో, ఉత్తమనిషివి కూడా కాదు, కొంచెం తాపిపడు, నీకేం పర్వాలేదు అంటూ ధైర్యం చెప్పి లేవదీశాడు. రాజేశ్వరి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, పంతులుగారు, నా బతుకు మళ్ళీ మొదటికొచ్చిందండి, ఎవరో పరాయి వాడిని తీసుకొచ్చి వాడి దగ్గరికి పొమ్మంటే నాకిష్టం లేక పరుగెత్తుకొచ్చాను, నేనిక్కడ ఉండనండి పంతులుగారు, ఏం చెయ్యాలో తోచటం లేదండి అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. మేస్టారు అంతా గ్రహించి అమితంగా జాలిపడుతూ, ఏడవకమ్మ, ధైర్యంగా ఉండు, తర్వాత ఆలోచిద్దాం అంటూ ఓదార్చాడు. రాజేశ్వరి నిజంగానే బయటికి పోయిందని నిర్ధారణ చేసుకున్న రాఘవరావు అతి ప్రయత్నం మీద మత్తుతో తూలుతూ వీధిలోకొచ్చాడు. రోడ్డు మీదకొచ్చి దిక్కులు చూస్తూ నించున్నాడు. గుమ్మంలో నించున్న పార్వతమ్మ నవ్వు మొహంతో రోడ్డు వరకు వచ్చి, మీ ఆవిడ గురించేనా చూస్తున్నారు? ఇప్పుడే మేస్టార్ ఇంట్లోకి వెళ్ళిందండి, ఇప్పుడే చూశాను అని చెప్పింది గబగబా. రాఘవరావు విసురుగా మేస్టారింటికి పోతుంటే పార్వతమ్మ కుతూహలంగా చూస్తూ నించుంది. రాజేశ్వరి వచ్చి 2 నిమిషాలైనా కాకుండా రాఘవరావు బూతులు తిడుతూ వచ్చి పడ్డాడు. వీధి తలుపు మీద తంతు, ఏయ్ మాస్టారు, తీయి తలుపు, లేకపోతే ఊడదంతా, ఎన్నాళ్ళ నుంచి ఈ నాటకం, నీకీ మేస్టారే నచ్చాడంటే 10 రూపాయలు పడేయమను, మేస్టారు తీస్తావా తీయవా అని పెద్ద పెద్ద కేకలు వేస్తూ తలుపులు బాదుతూ నించున్నాడు. నీకేం పర్వాలేదమ్మా, నువ్వు లోపల గదిలోకి వెళ్ళి కూర్చో, నేను తలుపులు తీసి మాట్లాడుతాను అన్నాడు మేస్టారు రాజేశ్వరితో. మీకు తెలీదు పంతులుగారు, ఆయన బాగా తాగాడు, తప్ప తాగి ఉన్నాడు, నన్ను మిమ్మల్ని కూడా కొడతాడు, నన్ను ఇంట్లోకి లాక్కుపోతాడు, తలుపులు తీయకండి అని ప్రాధేయపడింది రాజేశ్వరి. తలుపులు తీయకపోతే మనల్ని అపార్థం చేసుకుంటాడమ్మా, అందరూ మనల్ని అసహించుకుంటారు, నీకేం పర్వాలేదు, నేను అతనికి గట్టిగా చెబుతాగా అంటూ మేస్టారు తలుపులు తీయడానికి వెళ్తుంటే రాజేశ్వరి ఇంకో గదిలో నుంచి పెరటిలోకి పోయి దొడ్డి తలుపులు తీసుకుని చీకట్లోకి పరిగెత్తింది. రాఘవరావు ఇంట్లో జొరబడి ఇల్లంతా తనిఖీ చేశాడు. ఎక్కడ దాచావు చెప్పు అన్నాడు మేస్టారి మీదకెళ్తూ. అతనికి రాజేశ్వరి కనపడలేదంటే రాజేశ్వరి పెరటి గుమ్మంలో నుంచి తప్పుకొని ఉంటుందని మేస్టారు ఊహించాడు. అంత తాగి ఉన్న మనిషితో మాట్లాడినా ప్రయోజనం లేదని ఇక్కడికెవరూ రాలేదు నాయనా అన్నాడు మేస్టారు నమ్మకంగా. రాఘవరావు గదుల్లో చిందులేసి మంచం కింద కుర్చీల కింద వంగి చూసి కోపంతో తలగడ దిళ్ళు విసిరికొట్టి గుణుక్కుంటూ వెళ్ళిపోయాడు. అంతవరకు వీధి గుమ్మంలో నించుని ఉన్న పార్వతమ్మ, కనపడలేదా అండి, విచిత్రంగా ఉందే, లోపలికి వెళ్ళడం నా కళ్ళతో నేను చూశానండి, ఎక్కడైనా దాక్కుందేమో, సరిగ్గా చూడకపోయారా అని సలహా ఇస్తూ నవ్వింది. నోర్ముయ్, పో ఇంట్లోకి అని అరిచాడు రాఘవరావు. పార్వతమ్మ హడలిపోయి ఇంట్లోకొచ్చి పడింది. నీ జిమ్మడ, తాగుబోతి చచ్చినోడు అని తిట్టుకుంటూ తలుపులు బిడాయించింది. మేస్టారు బ్యాటరీ లైటుతో పెరటి వెనకాలంతా వెతికి రాజేశ్వరి కనబడక బొటబొట కన్నీళ్లు కారుస్తూ ఇంట్లోకొచ్చాడు.
తెల్లవారులు ఆయన కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నాడు. కథ కొనసాగుతుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.